నమస్తే సువర్ణ మీడియాకు స్వాగతం. ఓ 10 ఏళ్ల కుర్రాడు ట్రైన్ ఎక్కి ముంబైకి వెళ్ళిపోయాడు. చేతిలో రూపాయి లేదు. కానీ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. ఎస్‌బీబీ గారితో 12 ఏళ్లకే పాట పాడించేశాడు. దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించేసుకున్నాడు. ఏంటి ఇదంతా సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదండి బాబు, నిజంగానే మన ర్యాప్ రాక్ షకీల్ గారి రియల్ లైఫ్ స్టోరీ. సో ఆయన్ని అడిగి తెలుసుకుందామా ఇదంతా ఎలా సాధ్యమైందో. నమస్తే షకీల్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సభకు నమస్కారం. అది మా సంస్కారం. వావ్! ప్రాస, యాస, సంస్కారం is my ప్రాస. అలంకారం. సో ఏంటండి అసలు 10 ఏళ్లకి ఇంటి నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు అనిపించింది మీకు అట్లా? అంటే ఐ థింక్ అప్పుడు 12 అది చాలా మందికి అంటే వెళ్ళిపోవడం అంటే దానికి ఒక రీజన్ అనేది ఏం లేదండి యాక్చువల్లీ. హ్మ్. నేను బేసిక్‌గా చాలా కామన్‌గా వేరే ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాను. హ్మ్. ఏదో చెయ్యాలి. బట్ నార్మల్ లైఫ్ అంటే నాకు నచ్చదు. నచ్చకు. అంటే హ్మ్. ఏమో పుట్టాము. కాదు. హ్మ్. ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే పర్వాలేదు. హ్మ్. ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారంటే ఇంట్లో ఎవరైనా టార్చర్ చేస్తే వెళ్ళిపోతారు. హ్మ్. మీకు అంతా సవ్యంగానే ఉంది గదా! నెల్లూరు గదా? అవును. నెల్లూరు బిట్రగుంట. ఆ! అవును. సో పేరెంట్స్ అంతా బానే చూసుకునేవారు. ఫుల్ హ్యాపీ వాళ్ళు చాలా ఏం చేసేవాళ్ళు మమ్మీ, డ్యాడీ? మా మా డాడీది వచ్చి బ్యాటరీస్ వర్క్స్ అండ్ బేసిక్‌గా హ్మ్. ఎలక్ట్రికల్ చేసేవారన్నమాట తను. హ్మ్. మదర్ అంటే హౌస్ వైఫే. హ్మ్. అలా అంత హ్యాపీగా ఉండేదండి అది నాకు. నాకిప్పుడు అనిపిస్తుంటుంది అప్పుడు ఎలా ఎళ్ళాను? ఎందుకెళ్ళాను? అని చెప్పి ఒక్కొక్కసారి అంటే కొంచెం గూడా జాలి, కనికరం లేదా అండి? పేరెంట్స్ ఫీల్ అయితారు, బాధపడతారేమో, ఏడుస్తారేమో, నా కోసం వెతుకుతారేమో అని. మరి వాళ్ళు ఎంజాయ్ ఎవరు చేస్తున్నారండి? నాకంటే కూడా వాళ్ళే చేస్తున్నారు కదా! ఎందుకంటే అంటే నేను మీరెళ్లి ఆ! ఇంత సేఫ్‌గా, ఇంత సక్సెస్‌ఫుల్‌గా తిరిగొచ్చారు కాబట్టి దే ఆర్ ఎంజాయింగ్. ఆ! అంటే ఆ టైంలో వాళ్ళ టెన్షన్ ఎట్లుంటది? డెఫ్ ఏమన్నా ఆలోచించిర్రా? డెఫినెట్‌గా అండి. హ్మ్. ఎందుకంటే ఆహ్, మన ఇంట్లో వాళ్ళు మనల్ని వదిలి బేసిక్‌గా అంటే ఎవరు పంపించరు బయటికి. హ్మ్. అలా పంపించాలన్నా గాని కొంచెం డేర్ కావాలి. మన యొక్క దీనికి వాళ్ళు రెస్పెక్ట్ చేయాలి. మన హ్మ్. ఎయిమ్‌ని వాళ్ళు రెస్పెక్ట్ చేయగలిగితేనే వాళ్ళు పంపించగలుగుతారు. హ్మ్. వాళ్ళు హర్ట్ అయ్యి ఉంటారు. డెఫినిట్‌గా హర్ట్ అయ్యి ఉంటారు. హ్మ్. కాకపోతే నేను అందులో ఏందంటే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి నాకది నచ్చింది. ఎందుకంటే రోజులు ఎంతో వందల మంది, వేల మంది చనిపోతుంటారు, పుడుతుంటారు, బతుకుతుంటారు, మళ్ళీ చేస్తుంటారు. అంటే కొంతమంది చనిపోతేనే సెన్సేషనల్ అవుతుంటారు. వాళ్ళు ఏదో ఒకటి సాధించి దేశానికి ఏదో చేసి ఉంటారు. వాళ్ళు ప్రత్యేకత క్రియేట్ చేసుంటారు. అలాంటిది ఒక ప్రత్యేకత లేకుండా పోతే అది పుట్టడం కాదు, అది చావు కాదు. ఎవరికి తెలియంది ఆ లైఫ్ ఎందుకనేది నా ఇది. ఆ! అది నాకు డే 1 నుంచి ఎందుకు ఏర్పడిందంటే యాక్చువల్‌గా నేను చిన్నప్పుడు మనకి ఈ బ్రిటానియా 50, 50 బిస్కెట్స్ ప్యాకెట్స్ వాళ్ళు ఒక ఆటోస్ లాగా వేసుకుంటూ వచ్చేవాళ్ళు. అవును. స్క్రీన్ వచ్చేది వాళ్ళకి. వాళ్ళు క్రికెట్ మ్యాచ్ పెట్టి కొంచెం పబ్లిసిటీ కోసం చేస్తూ ఉండేవారు. ఆ టైంలో మైకేల్ జాక్సన్ సాంగ్స్ ప్లే లేదు. చేస్తుంటే అందరూ "హేయ్! ఈస్ మైకేల్ జాక్సన్" అది ఇది అన్నట్టు వాళ్ళు ట్రాఫిక్ లాగా పెట్టేసి అందరూ హ్మ్. బయట నిలబడి చూస్తున్నారు. నాకప్పుడు అనిపించిందేంటంటే, ఒక 1 డే, 2 డేస్ బ్యాక్ ఇంటి పక్కన చనిపోయిన వ్యక్తి గురించి నాకు ఇప్పటికి తెలియలేదు. ఎక్కడో వరల్డ్‌లో ఉన్నటువంటి మన ఇండియాకే సపోజ్ ఎప్పుడొస్తాడో అతను ఇండియాలో ఇవాళ అందరూ అతను లైక్ చేస్తున్నారంటే మనకు తెలియని ప్రపంచం ఏదో ఉంది. అంటే అప్పటికే నేను మ్యూజిక్ అంటే అంటే సాంగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఆ! సో, ఆహ్, ఆ ప్యాషన్‌ని ఇలా నాకు అది కనెక్ట్ అయింది గూడా అనుకుంటుంటా ఒక్కసారి నేను. 10 ఏళ్లకి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్. ఆ! ఎట్లా? నేను ఆహ్, లైక్ ఆహ్, లే నేను సెవెంత్ క్లాస్‌లో ఒకటి రాసాను. 4 లైన్స్‌ది రాసాను ఒక అప్పుడే. వర్డ్. ఆ! బట్ అది ఎందుకొచ్చిందో నాకు తెలీదండి. అది నాకు తెలియని కూడా తెలీదు. మా సార్ అనేవారు యాక్చువల్‌గా మా తెలుగు సార్ ఒకాయన అనేవాడు ప్రభాకర్ సార్. "ఈ ఈ పదాలు నీకెలా పుట్టినియి" అని చెప్పి నాకన్నారు. "ఏమో సార్ నాకు తెలీదు సార్" అని చెప్పి అన్నాను. తెలుగులో రాసారా? ఆ! ఏం రాసారు? గుర్తుందా? జన్మనిచ్చిన తల్లిపై జారిపోయే ప్రేమ. తాళి కట్టిన ఆలిపై ఆవిరయ్యే ప్రేమ. నువ్వు కన్న బిడ్డపై ఎనలేని ప్రేమ. బిడ్డకేమో నీపై బాధ్యత గల ప్రేమ. అబ్బబ్బబ్బబ్బా! ఆ ఏజ్‌లో ఇది ఆలి, నాకిప్పటికి తాళి ఇవన్నీ అహా! ఎట్లొచ్చినాయండి మీ నేను బుక్స్ మైండ్‌లోకి? బాగా చదివేవాడినండి యాక్చువల్లీ. అంటే ఆ! సబ్జెక్ట్స్ బుక్స్ ఓకే. క్లాస్ బుక్స్ చదివేవాడిని కాదు కానీ, ఇలాంటి బుక్స్ బాగా చదివేవాడిని. ఆ! అంటే అదేదో నార్మల్‌గా ఆ బుక్స్‌ని మా టీచర్స్ అనేవాళ్ళు. దాని మీద పెట్టే నాలెడ్జ్ దీని మీద పెట్టుంటే బాగా లైఫ్ అవుతాయి కదా! అని చెప్పి అనుకునేవాళ్ళు. బట్ నాకిందులో ప్రపంచం కనపడింది. ఇలాంటి బుక్స్ చదవడం వల్ల, చేయడం వల్ల హ్మ్. ఇందులో తెలియని ప్రపంచం ఏదో కనపడింది నాకు. సో, అందుకని నేను అవి చదవాలనుకున్నాను. సో, హూ వాస్ ద బుక్ రీడర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎట్లా ఎవ్వరు లేరు. అబ్బింది? ఎవ్వరు లేదండి. అసలు ఇప్పటికి పిల్లల్ని కూర్చోబెట్టి బుక్స్ చదవండిరా కొంచెం అవి నాలెడ్జ్ పెంచుకోండి. బయట బుక్స్ చదవండి అంటే హ్మ్. వాళ్ళకి టైమే ఉండదు. హోమ్ వర్క్ చేసుకోవడానికి దానికే సరిపోతది. ఆ! సో, మీకెట్లా టచ్ అయింది ఆ బుక్ రీడింగ్ అనేది?
అది అది ఏమోనండి అసలు తెలియకుండానే యాక్చువల్లీ నార్మల్‌గా ఈ వీక్లీ బుక్స్ ఇవన్నీ వస్తుంటాయి గదా! అంటే ఆ బుక్ చదవడం వల్ల ఏందంటే నేను ఉన్న ప్రదేశం కంటే కూడా ఎక్స్‌ట్రా తెలుస్తుంది దానివల్ల నాకు. ఎగ్జాక్ట్‌లీ. అంటే వీక్లీ చదవడం వల్ల. హిస్టరీ చదవడం వల్ల ఏందంటే నేను చూడని ప్రపంచం నాకు తెలుస్తది. ఉన్న బుక్స్ చదవడం వల్ల ఏందంటే ఆ ప్రపంచంలో నేను ఉంటాను. అంతే గదండీ. ఇప్పుడు అవును. బేసిక్‌గా ఏంటంటే బాగా చదువు, బాగా చదువు అంటారు. నా దృష్టిలో ఏంటంటే బాగా చదవడం అంటే ఏంటంటే బాగా చదువుకున్నోళ్ళు చేసిన హిస్టరీ ఫాలో అయిపోతారు. హ్మ్. అంటే బాగా చదువుకున్నోళ్ళంటే హిస్టరీ ఫాలో అయిపోయి అదే జాబ్స్, అదే లైఫ్, అదే ఇది సాలరీ, అదే ఇది లైఫ్ అయిపోయింది. అది. నార్మల్‌గా నేను ఇప్పుడు సపోజ్ ఒకటి ఫాలో అవ్వకుండా కొత్తది చేసుకొని హిస్టరీ క్రియేట్ చేసుకుంటారని నా అసలు నిజంగా భలే చెప్పారండి. అసలు బుక్స్ ఎందుకు చదవాలో ఇప్పుడు ఈయనని చూసి నేర్చుకోండి. బుక్స్ చదవడం వల్ల ఇదే ప్రయోజనం. మన క్లాస్ బుక్స్ చదివినా చదవకపోయినా ద బుక్స్ ఏవైతే నావెల్స్ గానివ్వండి, మీరు చిన్నప్పుడు అవే చదువుంటారు గదా! పెద్దగా బుక్ మ్యాగజైన్స్, అవును. న్యూస్ పేపర్స్. సో, కొత్త వరల్డ్ తెలుసుకోవడానికి బుక్స్ చదవాలి. సో, బుక్ రీడింగ్ గురించి మీ లైఫ్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవచ్చు. నేను బుక్ ఇంటర్వ్యూస్ కూడా హ్మ్. చాలా టూ మచ్‌గా చూస్తానండి. వేరే ఒకరు హ్మ్. సపోజ్ సీనియర్ స్టార్స్ ఏజ్డ్ అయిన పర్సన్స్ వాళ్ళు ఉంటారు గదా! హ్యాండిక్యాప్ వాళ్ళ ఇంటర్వ్యూస్ కానీ చాలా హ్మ్. ఎందుకంటే ఒక దొంగతో కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంటదండి. నిజం. హ్మ్. సక్సెస్‌ఫుల్ పర్సనే కాదండి. ఎగ్జాక్ట్‌లీ. ఒక దొంగ లైఫ్‌లో కూడా అతను మాట్లాడుతుంటే తనెందుకు ఈ లైఫ్‌లో ప్రతి ఒక్క దాంట్లో ఒక విద్య ఉంటుందండి. మన హ్మ్. లైఫ్‌లో మంచివాడు తగిలినా అది విద్యే. చెడ్డవాడు తగిలినా విద్యే. మన సమయం ఎప్పుడు వేస్ట్ అవ్వదు. హ్మ్. కాకపోతే ఆ విద్య నేర్చుకోవడానికి అంత డబ్బులు మనకు లాస్ అయ్యాయని అర్థం. అది చెడ్డోడు తగిలితే. ఓకే. అంతే గదండీ. ఇప్పుడు మనం అవును. సపోజ్ ఒక 1,00,000 ఒకరికి ఇస్తామండి. వాళ్ళు మనకి హ్యాండ్ ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోయారనుకోండి. అంటే హ్యాండ్ ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోతారనే అనుభవం మనకు రావడానికి 1,00,000 ఖర్చయింది. దట్ ఈస్ మై ఫీలింగ్ అన్నమాట. వావ్! వాట్ ఎ ఫిలాసఫీ. రైట్ కదా! ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. అంటే మనం ఎవరైనా చెప్తే మనం నమ్మం. ఆ! మా ఫ్రెండ్‌షిప్ ఎక్కువ అవుతదని వాడికి ఇవ్వద్దంటున్నాడు. ఇలా అనుకుంటాం మనం. సెల్ఫ్‌గా మనం ఫేస్ చేసామంటే అప్పుడు మనకు అది అలా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ. నేను దాన్ని ప్రతి ఒక్క పాయింట్‌లో నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. హ్మ్. ప్రతి ఒక్క సెకండ్‌ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆసమ్. ఆసమ్. అలా. సో, అప్పుడు ట్రైన్ ఎక్కేసి ఇంకా ఇవన్నీ ఫిలాసఫీస్ అన్నీ మైండ్‌లోకి ఎక్కించుకొని 10 ఏళ్ళకే ట్రైన్ ఎక్కేసారు. కానీ రూపాయి లేదు గదా! భయమేయలేదా? అసలు అంటే ఎట్లెళ్ళాలి? ఏంటని ఏమన్నా అంటే తెలుసా? దీనికి డబ్బులుండాలి హ్మ్. అనే విషయం. ఇప్పుడేముంది ఫీలింగ్ ఏంటి లోపల? సినిమాలకెళ్ళిపోతాం, జ్యూసొచ్చేస్తది. మొత్తం చేస్తాం, అది చేసేస్తాం అని చెప్పి అన్నట్టు. తర్వాత తెలిసింది మనకేం రాదని. అంటే నేను పాడడమే కరెక్ట్. నేను చేస్తున్నదే చూడు, నేను ఇదే చేస్తున్నాను. అక్కడికెళ్ళిన తర్వాత ఆహ్, సెటిల్ అయిన తర్వాత కొంచెం కొంచెం ఒక ఓకే. ఒక గురువు గారి దగ్గర వెళ్ళిన తర్వాత ఏమో మల్హోత్రా గారా? ఆ! హ్మ్. ఆయన "ఏంది నీకేమొస్తది పాడు చెయ్యి" అని చెప్తే, సంవత్సరం పాడతాను. "నీకేమొస్తదో పాడన్నాడు." పాడుతాను ఇదే వస్తుంది నాకు అట్లా కాదు. సంగీత పరంగా ఏమొచ్చు ఏది చేస్తది పాడు. నేను చూస్తూ ఉండిపోయాను. అంటే నీకేమి రాదు అన్నారాయన. ఆ! సో, నీకే అసలు ఫస్ట్ మల్హోత్రా గారిని ఎట్లా కలిసిర్రు? ఇప్పుడు ముంబైకెళ్లారు. అదా! అది యాక్చువల్లీ సినిమాకి సంబంధించిన వ్యక్తి కాదు గానండి. సాధారణంగా నేను హ్మ్. ఫ్రెండ్స్‌తో అక్కడ ఉండడము, రూమ్‌లో ఉండక ముంబై అనేది కొంచెం మనకంటే కొంచెం హైదరాబాద్ కంటే కొంచెం అడ్వాన్స్‌గా ఉన్న సిటీ. అవును. కొంచెం మెట్రోపాలిటన్ లైఫ్‌లో ఉంది కాబట్టి కొంచెం అవును. అడ్వాన్స్‌గా ఉంటదది. హ్మ్. అక్కడ అక్కడ కొంచెం మనుషులు, కల్చర్ ఇది ఉండదనమాట. అక్కడ ఏందంటే నాకు తెలిసిన పర్సన్ ఉండేవాళ్ళక్కడ. హ్మ్. నాకు తెలిసినట్టు నాకు తెలిసిందిగా అప్పటికప్పుడే లైక్ మనకి ఓకే. ఒక వేరే వాళ్ళు అలా పరిచయం అవ్వడము, ఈ మూవీకి సంబంధించిన మనుషులను పరిచయం అవ్వడం చేయడం, వాళ్ళతో పాటు రూమ్స్‌లో షేరింగ్‌లో ఉంటాం కదా! హ్మ్. ఇలా వాళ్ళు తెలిసిన వాళ్ళు మా సినిమాలకి మ్యూజిక్ చేసే ఆయన దగ్గర వాళ్ళ ఇంట్లో నేను బట్టలు ఉతుకుతానని ఒకడు. వాళ్ళ డ్రైవర్ "అమ్మా! సార్ మీరు బట్టలు ఉతుకుతారా వాళ్ళ ఇంట్లో" అని మా పైన అని చెప్పి రండి సార్ రోజు మనం చూస్తుంటే ఏమనుకుంటున్నాం మొత్తం సరే ఎళ్లి ఏంటి డబ్బులు ఎంతున్నాయని సార్ "भाई साहब वो 200 रुपए है सर" अच्छा जाके बन चाय 2 भी लेके आ जाएंगे అరే వాడు ఒంట్లో బట్టలు ఉతుకుతారంటరా ఏంట్రా మామూలుడు కదరా అని చెప్పి తీసుకెళ్ళి అతని పేరు బుడ్డు అనుకుంటా బుడ్డు బుడ్డు తీసుకెళ్ళి ఇలా అతనికి చేస్తే ठीक है मैं सर से बात करता हूँ కట్ చేసి అర్థమైందంటే వాడు ఆయన ఇప్పుడు దాకా ఫేస్ టు ఫేస్ కలవలేదు ఫేస్ టు ఫేస్ కలవలేదు పాపం లక్కీగా ఏంటంటే నాకు అక్కడ దాకా తీసుకెళ్ళి సార్ ఆతే अब बात करो जाके बोल दो तुम्हारा नाम है मेरा नाम मत बोलना फिर मेरा नाम रिकमेंडेशन नहीं रहना అన్నాడు హ్మ్. అని వెళ్ళి మాట్లాడని చేశాను కలిమిలింగి అని చెప్పి అన్నట్టు పాపం ఆయన 2 3 డేస్ ఆయన ఈస్ వెరీ గుడ్ ప్రోగ్రామర్ అన్నమాట ఓకే. వెరీ గుడ్ ఆ తర్వాత ఆయన దగ్గరికి కలిసిన తర్వాత రా అని చెప్పిన తర్వాత నేను ఇట్లా ఈ ఏజ్ లో చదువుకోవచ్చు కదా ఎందుకు ఇట్లా రావడం చేయడం అని చెప్పంటే వాయించారా గట్టిగా? అన్నారు సార్ హ్మ్. చదువుకోవచ్చు కదా అని చెప్పి అంటున్నారు బట్ ఇది చదువు కదా అన్న ఎసారు. హా ఇప్పుడు నేను మీ దగ్గర పని నేర్చుకోవడానికి నేను వస్తున్నప్పుడు నువ్వు చదువుకోవచ్చు కదా కరెక్ట్. అంటే మీకన్నా చదువు గొప్పదని మీరు అంటున్నారు హ్మ్. మరి దానికి అంటే మీరు అది నేర్చుకోవడానికన్నా కొంచెం అంతో ఇంతో ఏమండి మినిమమ్ చదువు ఉండాలి తెలుగు గదా అండి. ఇంగ్లీష్ చదవడం వచ్చు హ్మ్. చూసి బస్ మీద ఏమైనా చదవగలను ఫ్లైట్ మీద ఏమైనా చేయగలుగుతాము హ్మ్. కానీ అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి
ఇప్పుడు మనకి లైఫ్ హిస్టరీ మనం ఒక పాత ఎగ్జాక్ట్లీ. అండ్ ఉంటుందండి. న్యూ రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ లో కూడా ఇదే ఉంటది. ఆ! ఓ 12 ఇయర్స్ 13 ఇయర్స్ వరకు చదివితే ఆ హ్మ్. తర్వాత పని చేయడం స్టార్ట్ చేయాలి. అవును. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది లైఫ్ లో హ్మ్. సక్సెస్ అవ్వడానికి. హ్మ్. చదువుతూ టైం వేస్ట్ చేయొద్దు 25 ఇయర్స్ వరకు అని చెప్తారు. చాలా మంది ఇప్పుడు మనం కూడా క్యాజువల్‌గా మాట్లాడుకున్నాం. దేశం ముందుకెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలి, దేశం ముందుకెళ్ళాలి మాట. ఎలా ముందుకెళ్ళాలి? నీలో స్వార్థం చావనంత వరకు దేశం ముందుకెళ్ళదు. హ్మ్. దిస్ ఈస్ ప్రపంచం అండి. ఇప్పుడు మీరున్నారండి. మీకంటే అపోజిట్ యాంకర్ ఎవరైనా ఉంటారు. మీలో టాలెంట్ ఉంటే, హే! షీ ఈస్ వెరీ గుడ్ యాంకర్ అని చెప్పి ఒక్క మాట ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా ఈ జనరేషన్‌లో? హ్మ్. నిజం చెప్పండి. మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. తను ఇట్లా మీలో మిస్టేక్స్ వెతకడానికి ట్రై చేస్తారు తప్ప, మీలో ఉన్న గొప్పతనాన్ని బయటకు తీయడానికి ఎవరు ట్రై చేయరు. హ్మ్. అలాంటి సమాజంలో మనం బతుకున్నంత కాలం దేశం ముందుకెళ్ళమంటే వెళ్ళదు. అంటే మిస్టేక్స్ తీస్తేనే కదా మనం ఇంకా బాగా చేసేది అంటే మరి. మిస్టేక్స్ తీసే విధానం సజెషన్ చేయొచ్చు. ఇది కాదు మిస్టేక్ చేయదు. మిస్టేక్స్ ఉన్నాయనుకోండి. ఇది కాదు, ఇది రాంగ్, ఇది రైట్ చేసుకొని మనకు చెప్పండి. ఓకే. సూపర్. మనం హ్మ్. ఎక్కడికో ఫిలాసఫీ సైడ్ వెళ్ళిపోతున్నాం. మీ స్టోరీ ఆ! చెప్పండి. స్టోరీ అదే ఏం సో మల్హోత్రా గారిని కలిసారు. కలిసిన హ్మ్. తర్వాత హ్మ్. హి యాక్సెప్టెడ్ టు టీచ్ యూ ద మ్యూజిక్. చేశారు. ఓకే. చేసిన అప్పటికి ఎన్నేళ్ళు? పట్టిందండి. ఒక 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ అక్కడే ఉండిపోయారు. ఇంకా అక్కడే ఉండడం, అప్పుడు టచ్ లో ఉన్నారా మరి ఫ్యామిలీతో? అక్కడే ఉండడం, మళ్ళీ ఆయనతో తిట్టించుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ కనపడకుండా పోవడం, మళ్ళీ రావడం అలా అయిపోయింది. సో ఫస్ట్ మీరు ముంబైకెళ్ళినప్పుడు పోలీసులు పట్టుకున్నారంట కదా! మళ్ళీ ఇంటికి పంపించేసారంట పట్టుకోవడం కదా! అంటే అంటే అండి అది పట్టుకోవడం కాదు. ఆ! అంటే నైట్ అంతా ఉదయంతో తిరిగితే నైట్ ఎక్కడ ఉంటాం? ఆ! ఎక్కడుంటాం చెప్పండి? ఎక్కడ అవును. తెలీదు. ఆ! ఉన్నప్పుడు నువ్వేంటి ఇక్కడేంటి నీ ఏజ్ అంతా నీ ఏజంతా చదువుకోకుండా చేసినప్పుడు ఇంటికి వీళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు చెప్పడం చేయడం. హ్మ్. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయడము. అంటే పోలీసులు అనేసరికి మనకి ఇప్పుడు కామన్ అయ్యారు పోలీసులు అనేవాళ్ళు. అవును. మనకప్పుడు కామన్ కాదు. హ్మ్. పోలీస్ ఇంటికొచ్చారంటే ఏంటి? ఎందుకొచ్చారు? ఏంటి? అలాంటి టైప్ ఆఫ్ హ్మ్. హ్మ్. ఇది ఇది ఎవరికి చాలా మంది ఫ్యామిలీస్‌లో మా ఫ్యామిలీలో కూడా తెలీదు యాక్చువల్లీ ఈ విషయం. ఈ మధ్య నేను ఇంటర్ ద్వారా వీటికి తెలియడం తప్ప నా ఫ్రెండ్స్ సో కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంటికొచ్చేసారు గదా! వచ్చేసి మళ్ళీ జంప్. ఇంటికి రాగానే ఎవ్వరేం కొట్టలేదా? బెల్టులు తీయలేదా? అక్కడ వాళ్ళు మంచి లాజిక్ అప్లై చేశారు. మా ఇంట్లో వాళ్ళు ఏమనలేదు. ఏమన్నారు? ఏమనలేదు. సరే ఇట్లా చేయాలనుకుంటే మనం చదువుకున్నది నువ్వు చేసుకోవచ్చు కదా! అని చెప్పి అన్నట్టు అని చెప్పి అన్నారు. ఓహ్! సో స్వీట్. అనే హ్మ్. బట్ మా ఇంట్లో ఫస్ట్ నుంచి కూడా అండి ప్రతి ఒక్క విషయానికి ఎంకరేజ్ చేస్తారండి. హ్మ్. అది మాకు అంటే ఎంకరేజ్ చేస్తారంటే వాళ్ళ దగ్గర నుంచి నేను భయపడిందేంటంటే హ్మ్. సపోర్ట్ చేయరేమో, ఎంకరేజ్ చేయరేమో. వాళ్ళు వద్దు అన్న పదానికి వీళ్ళకి నచ్చక వద్దంటున్నారో మనకు కాదు. మనకేమైపోద్దో అనే టెన్షన్‌తో వద్దంటారు. అవును. బట్ ఒక మెచ్యూరిటీ వచ్చేదాకా మనకు కూడా అర్థం కాదు. నేను స్టార్టింగ్ హ్మ్. ఇంట్రెస్ట్‌లో కూడా అనుకున్నప్పుడే వాళ్ళకి నేను వెళ్ళడం నచ్చేది. సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. అందుకే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా. ఇలా చేస్తున్నా అని చెప్పి మేనేజ్ చేస్తున్నా అని చెప్పి అనుకునేవాడిని యాక్చువల్లీ. హ్మ్. కాకపోతే వాళ్ళతో మనం అబద్ధం చెప్తున్నాం అనే సంగతి వాళ్ళకి తెలుసన్న విషయం తెలియడానికి అలా టైం పట్టింది. సో ముంబైకెళ్లారు. హ్మ్. మల్హోత్రా గారి దగ్గర మ్యూజిక్ నేర్చుకున్నారు. ఆ హ్మ్. తర్వాత 12 ఏళ్లకే హ్మ్. బాలు గారితో పాడించే అవకాశం ఎట్లొచ్చింది? అది ఒక యాడ్ అండి యాక్చువల్లీ అది. హ్మ్. యాడ్ ద్వారా అట్లా పాడించాలంటే సరే బాలుగారు అప్పుడు హుహు. అనే బాలుగారు అప్పుడు చెన్నైలో ఉంటారని చెప్పి అన్నారు. అప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ముంబైకి పిలుస్తా అని చెప్పి ఏ అన్నారు. ఇయర్ ఇది? 6, 5 అనుకుంటాను యాక్చువల్లీ. సరే. 5 ఓకే. సెకండ్ డేట్ యాక్చువల్లీ గుర్తులేదు. హ్మ్. ఐ థింక్ ఆ నియర్ బై 3, 4 4, చాలా 5 ఇయర్స్ ఏళ్లయిపోయింది గదండీ! మీ కెరీర్ స్టార్ట్ అయ్యి అందుకే గుర్తుకు మీరు రావట్లేదు. చాలా ఏళ్ళు అడిగి వేరే గెలుపుతున్నారు. నా కెరీర్ ఇక్కడ నాకు యాస్ ఎ మూవీ పరంగా మెచ్యూరిటీగా లైఫ్ కెరీర్ అంతా స్టార్ట్ అయింది హ్యాపీ అనుకుంటే ఇక్కడ ఎస్పెషల్లీ ఓకే. ఆఫ్టర్ 2015 'రణం 2' తోటి ఎంట్రీ. అవునవును. అలా అలా సో అలా స్టార్ట్ బాలు అయింది. గారితో ఆ చెప్తున్నారు. రోజు సాంగ్ పాడించడానికి హ్మ్. పిలిచామని చేశారనమాట. ఆయన చెన్నైలో ఉంటారని తర్వాత ఆయన ముంబై వచ్చారు యాక్చువల్లీ. వాళ్ళ కంపెనీ వాళ్ళు పిలిచారండి. ఓకే. ఫస్ట్ టైమ్ బాలు గారు ఎందుకంటే ఆహ్, ఆయన సౌండ్ వినడం తప్ప ఆయన్ని చూడడం జరగదు ఫస్ట్ ఫస్ట్ టైమ్. టైమ్. సో వచ్చారు, చేసారు. కూర్చొనున్నాను. ఆ స్టూల్ కూడా కరెక్ట్‌గా కాళ్ళు అందట్లేదు కింద. అక్కడ కూర్చున్నాము, చేసారు. లోపలికొచ్చారు, చేసారు. లోపలికి ఆయన రికార్డింగ్ థియేటర్‌లోకి చూసుకొని వర్డ్స్ ఏదో రాసుకొని హిందీ వర్డ్స్ అన్నమాట అది. అది రాసుకొని వెళ్లారు. లోపలికి వెళ్లారు. లోపలికెళ్తే ఇంకా అభి నే ఆయా క్యా మ్యూజిక్ మ్యూజిక్ డైరెక్టర్, డైరెక్టర్ కంపోజర్ రాలేదు. నే ఆయా థా. నేను ఇక్కడి నుంచి ఇదే సార్ అని చెప్పి అన్నాను. ఆయనకి వినపడటం లేదు అక్కడ గ్లాస్ నుంచి. 12 ఏళ్ల బాబు ఆ! అంత మహనీయుడిని డైరెక్ట్ చేశారు అది మ్యూజిక్. టేక్ అక్కడ ప్రెస్ చేసి సార్ ఆల్రెడీ ఆకే ఆ! హై సార్ कौन है सर ये बच्चा है ఆడ ఎక్కడి నుంచి చూసారు టీకే టీ గానా ప్లే కర్ అని వినేసి చేసేసారు. కానీ ఆ రోజు అమౌంట్ కూడా ఆయన తీసుకోలేదు. ఆ! అది నాకే పాకెట్‌లో పెట్టారు అమౌంట్. ఓహ్! సో స్వీట్. అది ఆయన చేతికి ఏదైతే ఇచ్చారో వాళ్ళు అది నాకే ఇచ్చారు. సో 2000 రూపీసా? ఎంతో సంథింగ్ సంథింగ్. అమౌంట్ పెట్టారు నాకు ఆ రోజు. హ్మ్. అంటే అలా అది గుడ్ అంటే మెమోరీస్. అసలు యాడ్ ఎట్లొచ్చింది మీకు మరి? అంత 12 ఇయర్స్ బాబుని అది ఎవరు ఆయనేనండి మా నమ్మేస్తారు? మా మల్హోత్రా గారా? అది అప్పుడు నేను యాక్ట్ చేసేటప్పటికి ఉందండి. 14 ఇయర్స్ వచ్చిందండి. 14 ఇయర్స్ ఓకే. వచ్చింది. నేను 14, 15 ఇయర్స్ యాక్ట్ చేసేటప్పటికి. తర్వాత అప్పుడు నాకిచ్చారు.
ఆయన ఒక చెయ్యి యాడ్ అంట యాడ్ చేస్తాను యాడ్ చేస్తాను అప్పటికే నేను చేసుకునేవాడిని అండి. నాకు ట్యూన్ అనేది వెరీ స్పాట్ లో క్రియేట్ ట్యూన్స్ స్టైల్స్ ఉంటాయి. నార్మల్ ట్యూన్, నార్మల్ కంటెంట్ తగ్గ ట్యూన్, 2 కమర్షియల్ టైప్ ఆఫ్ ట్యూన్ అనేది ఉంటాయి అన్నమాట. ఆ కల్చర్ అనేది ఆయన ద్వారా తెలిసింది నాకు, మా గురువు గారి ద్వారా. అలా ఒక డిజైన్ చేసుకునేటప్పుడు వాళ్ళకి తను చేస్తాడు, చేయకపోతే నేను చేస్తాను అని చెప్పి ఆయన, అంటే ఆయన హామీ ఉంది కాబట్టి అక్కడ ఇచ్చారు వాళ్ళకి. సో అట్లా మొత్తానికి 12, 13, 14 ఇయర్స్ లోనే టీనేజ్ లో బాలు గారిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ర్యాప్ సైడ్ వెళ్ళారు. సో ర్యాప్ చేయాలి అని ఎట్లా అనిపించింది? కొత్తదనం చేయాలి అని అనిపించి అందులోనే వచ్చింది. మీ కొత్తదనం ఏంటండి? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, అసలు కొత్తదనం మీద కొత్త క్రియేటివిటీ, కంప్లీట్ టోటల్ ప్యాకేజ్ ఆఫ్ క్రియేటివిటీ మీరు. అండ్ ఫస్ట్ ర్యాపే ట్రైబల్ లాంగ్వేజెస్ లో, మీకు తెలియని లాంగ్వేజ్, ఎందుకు చేయాలనిపించింది? ఎలా నేర్చుకున్నారు? అంటే నాకు అదే ఏదైనా కొత్తగా చేయాలనిపిస్తుంది, కానీ కొత్త అనేది కొంచెం అది లాజికల్ గా ఉండాలని చెప్పి. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొత్త అని చెప్పి ఎట్లా పడితే ఎట్లా చేయడం ఆ జోనర్ కాదండి. కొత్త అని ఉండాలి, కంటెంట్ కి మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు శంకర్ గారు కొన్ని సాంగ్స్ ఉంటాయి, కొన్ని సాంగ్స్ ఏంటంటే సపోజ్ మనము కొన్ని ఫిల్మ్స్ లో ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ తగ్గట్టు సాంగ్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ వేరే, ఇప్పుడు ముంబై ఫిలిం ఉంది, అక్కడ ఒక రొమాంటిక్ సీన్ నడుస్తుంటుంది. రొమాంటిక్ నడుస్తున్నప్పుడు అక్కడ ఇది అసలు ఆ సాంగ్ కి దీనికి అసలు మీకు షార్ట్స్ కట్ షార్ట్స్ పడుతుంటాయి. అలాంటి సాంగ్ పడితే అప్పుడు దాకా ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయలేదు. అలాగా ఒక డాన్స్ నడుస్తుంటే ఒక కంటెంట్ నడుస్తుంటుంది ఇక్కడ. అలా అంటే ఎవరొకరు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ రాకపోతే అక్కడ మనకి సెట్ అవ్వదని నా ఇది. ఇప్పుడు హైరామా క్యా హువా సాంగ్ అండి, వర్మ గారి సాంగ్. అది సాంగ్ కల్చర్ సౌండ్ అంతా వినండి, అసలు నార్మల్ గా విన్నారంటే అది ఒక రొమాంటిక్ సాంగ్ లాగా మీకు అనిపించదు. అది ఒక డివైన్ సాంగ్ లాగా వెళ్తున్నట్టు ఫీల్ వస్తుంది. విజువల్ చూస్తున్నప్పుడు మీకు అర్థం కాదు. సో అది క్రియేటివిటీ కదండి. క్రియేటివిటీ ఎప్పుడండి మీరు ఎట్లా ఆ లాంగ్వేజ్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? వాళ్ళ దగ్గర నుంచే, వాళ్ళు చెప్పడం మాట్లాడి దీన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు, దాన్ని ఏమంటారు అని చెప్పి ఇలా రాసుకొని చేసుకొని, ఇది నువ్వు పాడితే నువ్వెలా పాడతావు, వాడి చేత అట్లా పాడించి వాడికి నా పాడండి ఆ ర్యాప్. లిరిక్స్ చూడాలి, అది గుర్తుంది. అలాగా అతను వాళ్ళ చూసి చేశారనమాట. వాళ్ళు చెప్పి పడుతుంది దాన్ని పెట్టి ఏదో ఎక్స్పెరిమెంట్ చెయ్యాలని, అంతే. సూపర్. ఎన్ని ఇయర్స్ కి? 15 ఇయర్స్ కాదు, 15-14 ఇయర్స్ నుంచి కొంచెం మెచ్యూరిటీ కూడా తెలుస్తుంది కదండి లైఫ్. సో అందులో నుంచి మొత్తం స్టడీస్ అన్ని పక్కన పెట్టేసారా? స్కూల్స్ మళ్ళీ వెళ్ళానండి. యాక్చువల్లీ స్కూల్స్ వెళ్ళాను. నార్మల్ గా ఏ కాలేజ్ స్కూల్స్ స్ట్రీట్ వరకు మరి గవర్నమెంట్ స్కూల్లో వేశారు నన్ను. అంటే ఎందుకంటే లక్కీగా నేను చేరిన స్కూల్లో మీరు 32 మెంబర్స్ ఒకటేసారి ఫెయిల్ అయింది అందరూ. 7th క్లాస్ అండి. యాక్చువల్లీ క్లాస్ బాయ్స్ మొత్తం ఏంటంటే 7th క్లాస్ లో కట్టుకొని మొత్తం బ్యాచ్ ఫెయిల్ అయిపోయారు. అంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను, ఏదో పెద్ద ఎగ్జామ్స్ రాసేసాను అని చెప్పి హ్యాపీగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మా నాన్న ఇంటికి వచ్చాను. రిజల్ట్స్ వచ్చాయరా అని చెప్పి వచ్చాను. చెప్పంటే వచ్చాయిరా అని చెప్పాను. వచ్చాయిరా అని చెప్పి, కానీ నువ్వు ఫెయిల్ అయ్యారా అంటే ఫెయిల్ అయ్యాను అని చెప్పి నేను ఆశ్చర్యపోలేదు. మీరు ఆశ్చర్యపోయినట్టు నటించారు. కాదు, బాగానే చూసి రాశాను కదా, ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే అని చెప్తే వాడు పాస్ అయ్యాడు అన్నాడు. వాడు కూడా పోయాడు. ఓహో, అందుకే పోయి ఉంటారు అనుకున్నా. వాడు పోయాడు అంటే వాడు బాగానే చదివాడు లాగా అనిపి, ఓహో నా దృష్టి వాడు బాగా చదివాడు అనుకున్నాడేమో అని చెప్పి అలా అనుకున్నాను. చిన్నప్పుడు స్కూల్స్ లో అండి పిల్లలు బ్యాచ్ ఫ్రెండ్స్ అందరినీ బయటికి తీసుకెళ్ళిపోయేవాడిని. ఈ చెట్లు ఎక్కడానికి, ఒక స్విమ్ చేయడానికి ఇలా అంటే అలా నేను నాతో పాటు వాళ్ళు వచ్చేసేవాళ్ళు. ఒకసారి మా డాడీ వచ్చేసారు అక్కడికి, లైక్ ఆ చెరువు దగ్గరికి మేము మునగడానికి వెళ్ళాము. బట్టలు పైన పెట్టుకున్నాడు, మునుగుతున్న లోపల ఆయన వచ్చేసి ఇంకా ఆయన బైక్ వేసుకొస్తుంది. ఏంటో ఈ చెరువులో బండి వస్తుంది ఏంటి, ఆ సౌండ్ ఏంటి సార్ క్లాస్ లో ఎవరో చెప్పేశారు. మా టీచర్స్ ఫోన్ చేసి చెప్పేశారు ఫాదర్. మీ ఫ్రెండ్స్ అంతా ఒక 5-6 మెంబర్స్ ఉన్నాము, మా డాడీ బండి వేసుకుని వచ్చేసారు అన్నమాట. అరే మీ డాడీ వస్తున్నాడు చేస్తున్నాడు అని చెప్పి అందరు లోపల దాక్కున్నారు. ఇంకా అందరూ పైన బట్టలనే ఆడున్నాయి ఇక్కడ. అది వేసుకుని స్కోప్ వెళ్ళి దగ్గరకు వచ్చే లోపల ఆయన వచ్చేసి ఇంకా బట్టలు వేసుకుని జంప్ వేసుకున్నారు మొత్తానికి. ఎక్కడ అది ఇంకా పెట్టుకుని తీసుకెళ్తారు. అంతా ఫ్రెండ్స్ అందరూ ఉండేసి ఇప్పుడు ఇళ్ళలో ఎలా చెప్పాలి, ఎలా తర్వాత ఫ్రెండ్స్ వచ్చి తీసుకుని నైట్ అయిపోయింది. అంటే నైట్ అయిపోయి చీకటి అయ్యేటప్పుడు ఫ్రెండ్స్ కి చేసి ఒకటి పోయేసి, ఒకడు ఆల్రెడీ మా బ్యాచ్ లో వచ్చిన వాడు మునగలేదు. కార్తిక్ అనేవాడు, వాడు మునగలేదు. వాడు స్విమ్ చేయకుండా ఉంటే వాడు తనకు వేరే తీసుకొచ్చేసి మా డాడీ ఆ రోజు మీ మానాన్ని కాపాడిన మీ ఫ్రెండ్ కి థ్యాంక్స్ చెప్పండి. కాదు, ఆల్రెడీ మా బ్యాచ్
నేను ఒక్కడే కాదు, బ్యాచ్ 12 మెంబర్స్. మేము అప్పుడు 7th క్లాస్ అండి యాక్చువల్లీ అది. ఆ 7 ఆ బ్యాచే మొత్తం మొత్తం. నేను కట్ చేస్తే అందరు ఫెయిల్. నేను ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పాస్ అయిందని ఒక అమ్మాయి పేరు అడిగాను. పాస్ అయిందని ఏడుపు వచ్చేసి అమ్మాయి పాస్ అయిపోయిందా అంటే అడిగాను. అమ్మాయి ఎలా పాస్ అయిపోయిందంటే పాస్ అయిపోవడం ఏంటి, అమ్మాయి పాస్ అవుతుంది అమ్మాయి కదా అని చెప్పి. ఓ అది అంటే ఆ అమ్మాయి మీ పక్కన పడలేదేమో ఎగ్జామ్ సెంటర్. నిజం అండి, పడలేదు. పడి ఉంటే మీరు మొత్తం అంటే మీరు చదివి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మీకు ఎప్పుడు లేదు కానీ బుక్ మీద కాన్సన్ట్రేషన్ ఉండేది కదండి. ఏదో చదివేద్దాం అని చెప్పి ఇమీడియట్ బుక్ అని పెట్టేస్తాను. చదివి 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 5 నిమిషాలు పడిపోతారా? 5 నిమిషాల్లో ఏంద్రా ఇది మరి అనుకో. ఒక 5 మినిట్స్ తర్వాత చదువుదామని పక్కన పెడతారు. నా బుక్స్ చూస్తే మీరు షాక్ అవుతారు. చదివేవాడు బుక్స్ కూడా ఉండవు. పెన్స్ రెడ్, బ్లూ, బ్లాక్ 3 పెన్స్ నీట్ గా పెన్ ఇక్కడ పెట్టుకోవడం, ఐరన్ షర్ట్స్, ఐరన్ బట్టలు మొత్తం ఎలా ఉంటే వాడు సార్ అంటే స్టూడెంట్ లెవెల్ లో కలరింగ్ ఇస్తారు. చదువుల బిడ్డ అనుకున్నాం కదరా అన్నారా? కానీ బుక్స్ ని జాగ్రత్తగా పెట్టుకుంటే బైండింగ్ చేసి ఇంత చిన్న చిన్న కవర్ కొంచెం చినిగితే మళ్ళీ కొత్త కవర్ వేయడం అలా పెట్టుకునేవాడిని. కమలాసన్. కానీ నాకు ఇష్టం. నాకు ఇప్పుడు కూడా నాకు ఇంట్లో జామెట్రీ బాక్స్ నేను బయటకు వెళ్ళి కొనుక్కుంటాను. జామెట్రీ బాక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ పక్కన ఎప్పుడు ఉండాలి నాకు. ఓ షిట్. ఇప్పుడు కూడా నేను రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ కూడా కొనుక్కున్నాను. చదువుతున్నాం, చదివే వాళ్ళం అన్న ఫీలింగ్ రావడానిక సార్ ఏమో అది నాకు ఇంకా నాకు ఇప్పటికీ తెలుసా కళ్ళు ఏం పడుతుంది తెలుసా నాకు. ఎగ్జామ్ మిస్ అయిపోయానని, ఎగ్జామ్ మిస్ అయిపోయానని బాధపడిపోతా. అయ్యో నేను ఎగ్జామ్ మిస్ అయిపోయానని లేచి చూస్తే 5 అవుతుంది. ఫీలింగ్స్ అన్ని మళ్ళీ ఏదో పెద్ద చదివేవాళ్ళు దానికే ఇదైపోయాడు బాగా. నేను మిస్ అయిపోయాను. అలాంటి కళ్ళే వస్తాయి ఇప్పుడు కూడా నాకు. సూపర్ సూపర్. సో ఆ తర్వాత రణమా అప్పుడు 7th ఫెయిల్ అయిపోయారు, తర్వాత ర్యాప్ స్టార్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పాస్ కూడా అయ్యానండి. మళ్ళీ అంటే ఎందుకు ఆయన ఆ టైంలో చదువుల పండుగ అనే కాన్సెప్ట్ వచ్చింది అన్నమాట. కొంతమంది ఇప్పుడు కరోనా బ్యాచ్ పాస్ అయ్యారు కదా, అట్లా మీరు చదువుల పండుగ బ్యాచ్. మాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే నేను ఇట్లా పాస్ అయిపోగానే పబ్లిక్ పోతుంది. ఓకే, మాకు పెట్టుంటే నేను పాస్ అయ్యేవాడు కదా, హ్యాపీగా పబ్లిక్ ఎగ్జామ్ లాగా పెట్టారు. అంటే నార్మల్ గా అటెండెన్స్ పరంగా పాస్ చేసేవాళ్ళు కదా. సో నేను 7th అట్లా అయిపోగానే అది పబ్లిక్ పోయింది నెక్స్ట్ ఇయర్ కి. ఓకే, ఒక 1 years బ్యాక్. తర్వాత 10th కూడా అలాగే అయింది. అవును, ఇదేంటి ఇట్లా ఏదో అనుకున్నాం కదా. లక్కీగా దాంట్లో రాసి ఇది పాస్ అయిపోయి మ్యాథ్స్ ఒకటే పోయిందండి యాక్చువల్లీ. మిగతా అన్ని పాస్ అండి. బార్డర్ మార్క్స్ ఇంకా 35 కంటే 30-40 కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ పాస్ అంతే. పాస్ మాకు ఒక రేంజ్. పాస్ అంటే మీరు మినిమం 199 వచ్చినట్టు అంతే. అది 99 కాదు, ఇంకా 110, 150 అంత. సో బాగా కాపీ కొట్టారనమాట. కాపీ కొట్టాను. కాపీ కొట్టడం ఎంత టాలెంట్ మీకు తెలియదండి. అవునండి, ఇప్పుడు రాయాలి, ఎంత కళ్ళ జూమ్ చేస్తే తప్ప అక్కడికి వెళ్ళగలుగుతా చెప్పండి. మళ్ళీ అక్కడ మేనేజ్ చేస్తే కాపీ కొట్టనట్టుగా మేనేజ్ చేసి చూసి అది ఖచ్చితంగా రాయాలి కదా, అలా చేసేవాళ్ళు. ఇట్లాంటి కాపీ మీద అలాంటి దాని మీద ఏమైనా ర్యాప్ చేశారా? లేదండి, ఒకటి ఇప్పుడు ట్రై చేయండి. మీరు ఐడియా షేర్ చేయాలా? ఇప్పుడు చేయండి, మీరు ఆన్ స్పాట్స్ చాలా చేస్తుంటారు కదా. లైక్ एग्जाम में मारते हैं कॉपी, मम्मी डैडी को आता है बीपी, मास्टर को डालते हैं टोपी. సూపర్ లైక్ ఇట్లా టైప్ లో. అప్పుడు చాలా సేపు అయిపోయింది మనం మాట్లాడి, ఒక పాట కూడా పాడలేదు. మంచి మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా? నాకు రీసెంట్ హిట్ సాంగ్ ఒకటి ఉంది నాకు. ఏది? దర్జా ఫిలిం లో ఏం చేసావే నా ప్రాణమాన. రీల్స్ దానిపైన అయితే నా ఫేవరెట్ సాంగ్ కూడా అది. నీలి నీలి మేఘమా. సూపర్ సాంగ్. ఏం చేసావే నా ప్రాణమాన, చిన్ని గుండెల్లోన సరిగమ, నీ ఊర చూపు మనపు నవ్వుతో బంధించావే ప్రేమ, నీలి నీలి మేఘమా, నువ్వే నాలో ప్రాణమా, చుక్కల నడుమనున్నా చందమామ రూపమా, నిన్ను కోరింది నా ప్రాణమే, నే చేస్తున్నా నీ ధ్యానమే, నీ ఊహల రెక్కలతో విహరిస్తూ ఉన్నానిలా. ఏం చేసావే నా ప్రాణమాన, చిన్ని గుండెల్లోన సరిగమ, నీ ఊర చూపు వలపు నవ్వుతో బంధించావే ప్రేమ. థ్యాంక్ యూ. ఆసమ్ మెలోడీ అసలు నిజంగా జెన్యూన్ గా. ఇది మీరు చేశారని తెలియక ముందు కూడా మై ఫేవరెట్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫేవరెట్ సాంగ్ లిస్ట్ లో ఉండే. ఎంత బాగుంటదో. అవును, బాగా. అండ్ మీరు ర్యాప్ చేస్తారు, ఇటు రొమాంటిక్ సాంగ్స్ బాగా చేస్తారు, బీజిఎం అదరగొట్టేస్తారు. అసలు ఎట్లా అండి మొత్తం అన్ని ఫుల్ ప్యాకేజ్? ఆమె వాటర్ అండి.
బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ లో ఉంటాను, షేప్. గ్లాస్ లో పోస్తే గ్లాస్ షేప్ లో ఉంటాను, ఫ్లోర్ మీద పోస్తే అలా పడుతున్నాను. అలా అన్నమాట. జస్ట్ కానీ ప్రయాణిస్తూనే ఉంటారు నదిలాగా. అంటే మనము ఒక దాంట్లో ఫిక్స్ అయిపోకూడదండి లైఫ్ ని. ఇప్పుడు మ్యూజిక్ నా లైఫ్ లో నేను ఎంచుకున్న ఫీల్డ్ అనుకోండి. సో దాంట్లో మనము మ్యూజిక్ నెల కొత్తగా క్రియేట్ చేయలేం. మ్యూజిక్ నెలకు కొత్తగా వెళ్ళి సరిగమపాలు కొత్తగా తయారు చేయలేం. సౌండ్ నైనా కొత్తగా క్రియేట్ చేద్దాం, మెలోడీనైనా కొత్తగా క్రియేట్ చేద్దాం అన్న ఒక విషయమే తప్ప ఇంకా వేరేది. మీరు ఏ సంగీతం నేర్చుకున్నారు? ఫస్ట్ అనేది ఆయన దగ్గర హిందుస్థానీ. Okay. అంటే ఆయన హిందుస్థానీ, ముంబై ఎక్స్ సైడ్ అంతా కొంచెం హిందుస్థానీకి ఎక్కువ. Hmm. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తర్వాత పాకిస్తానీ? లేదండి బాబు. తర్వాత అంటే ఖవాలీస్ చేస్తుండే వాళ్ళం, మేము పాడుతుండే వాళ్ళం ఖవాలీస్. ఓకే. నేను చర్చ్ షోస్ చేశాను అండ్ Hmm. టెంపుల్ షోస్ చేసేవాడిని. నెక్స్ట్ దర్గాలో ఖవాలీస్ చేసేవాళ్ళం మేము. సర్వమత ఆ, సంగీత దర్శకులు అసలు మీరు. మతాలు లేవండి, మతాలు దేవుళ్ళు లేవండి. నాట్ దట్ ఈస్ మై ఒపీనియన్ యాక్చువల్లీ. ఇప్పుడు నేను అనుకుంటాను ఏ దేవుడి దగ్గర పోయినా, ఏ టెంపుల్ లో పోయినా మనుషులు మ్యూజిక్ ని మాత్రమే చూస్తారు మీరు. మనుషుల్ని అన్యాయం చేయకూడదు నాన్న. దేవుడు అమ్మవారు Exactly. తిడతాడు, లేదా అల్లా తిడతాడు, లేదా జీసస్ తిడతాడు. ఓవరాల్ గా ఎవరికి హాని చేయకపోవడమే దైవతత్వం. సో షకీల్ గారు, ఇంత మంచి జర్నీ ఇక్కడ వరకు అయితే వచ్చింది. దెన్ తర్వాత మూవీ సైడ్ ఎట్లా టర్న్ అయ్యారు? మూవీ సైడ్ అంటే యాక్చువల్లీ అప్పుడు ఇంకా ముంబైలో షోస్ చేయడము అలా అలా అందులో ఉన్నప్పుడు ఫస్ట్ అమ్మ రాజశేఖర్ గారు, క్రెడిట్ గోస్ టు అమ్మ రాజశేఖర్ యాక్చువల్లీ. తను చెప్పాను అనమాట, మూవీకి ఇట్లా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి. ఎక్కడ కలిసారు? ముంబై ముంబై అంటే లైక్ ఏది? మోడల్ షో అన్నమాట. ఓకే. తర్వాత హైదరాబాద్ లో ఒక స్టూడియోలో కలిసారన్నమాట. ఓకే. సంధ్యా స్టూడియో అని చెప్పి. తర్వాత అక్కడ కలిసారు. షోస్ అండ్ మూవీస్ కంటే ముందు ఆల్బమ్స్ కూడా చేశారు కదా? నేను అదే చేసుకుంటాను. అంటే నేను ఆలోచన అంతా కూడా ఇంకొక టైప్ ఆఫ్ ఒక రాక్ స్టార్, ఒక పాప్ స్టార్, హిందీ, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజెస్ మిక్స్. అలా ఉండేవాడిని అనమాట. దాని తర్వాత ఇట్లా మూవీ ఇట్లా చేసాం. అందులో మణిశర్మ గారు రణం చేస్తున్నారంటే దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంట అని చెప్పండి. తర్వాత వచ్చాను, చేసాము, స్టార్ట్ చేసాము. ముందు మణిశర్మ గారు అంటే ఎవరో తెలియదు అన్నారు. అవును, స్టార్టింగ్ లో అప్పుడు తెలియదు. తర్వాత ఫస్ట్ తెలియదు అంటే మాకేంటంటే కంప్లీట్ గా అసలు ఇటుపక్క ఆలోచన ఉండేది కాదు. ఏజ్ చిన్నది కదండి నేను టేక్ ఆఫ్ చేసేటప్పుడు. అవును. అప్పుడు ఎంత? నేను చేసేటప్పుడు 18 years అనుకుంటా నాకు. 18, 19 మేబీ. 20 రాలేదు రణం టు టేక్ ఆఫ్ చేసేటప్పుడు. ఓకే. అంతే 18 17 ఆ టైంలోనే చేసినప్పుడు ఏంటంటే నాకు అసలు ఫస్ట్ ఫలానా వ్యక్తి తెలియకపోవడం పక్కన పెడితే అసలు కొంచెం ఫలానా సోన్స్ అనేది తెలిసే మైండ్ కూడా కాదు నాది. అది వచ్చాను ఒక మ్యూజిక్ దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయమని చెప్పారు. సో టేక్ ఆఫ్ చేశాను. దాని తర్వాత మణిశర్మ గారు పక్కన ఏదో చేస్తారు. ఒక అన్నారు మణిశర్మ గారు అంటే ఏమనుకుంటున్నా అసలు ఇట్లా సోన్స్ అంటే దట్ టైమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హౌ హీ ఫెల్ట్ అబౌట్ యువర్ మ్యూజిక్? ఎవరు? మణిశర్మ గారు. నేను అసలు ఫేస్ చేయలేదు తర్వాత. ఎందుకంటే అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఆయనకి ఒక టాప్ టెక్నీషియన్స్ గా మంచి పేరు ఉంది. సో అలాంటి టెక్నీషియన్ సాంగ్స్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. దాని తర్వాత ఏంటంటే ఒకసారి కలిసాను, ఒక విషయం చేసిన హాయ్ సార్ హలో సార్ అంటే నైస్ 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 అట్లా. ఆయన కొంచెం లైక్ ఎక్కువ కలిసినా కానీ ఎక్కువ సార్ ఏమి మాట్లాడలేదు. సో అందులోదేనా అరవింద్ గారు ఒక సాంగ్ రిలీజ్ చేశారు, అది దర్జా ఫిల్మ్. అది కూడా మంచి హిట్ అయింది అనుకుంటా. చాలా మంచి సాంగ్ అది, లింగలింగ. కానీ బాగా రణం 2 లో అత్త బూరెలు తేవాల మిషన్ 2020 నవీన్ చంద్ర ఫిలిం. ఆ పాట ఒకసారి పాడండి. శ్రీకాకుళం లిరిక్ యాక్చువల్లీ ఇది. అది ఓల్డ్ లిరికే బట్ యూ గేవ్ ఇట్ సెపరేట్ ట్యూన్ టు దట్. కమర్షియల్ మ్యూజిక్ యాడ్ చేసి దాన్ని ఇంకా ఫీమేల్ యాడ్ చేసి ఫీమేల్ డైలాగ్స్ లాగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్, ఫ్యాన్స్ యు గాట్ ఫైనల్లీ. లైక్ అల్లుడా గారెలుండాల రలుడ బూరెలుండాల నీకు గారెలుండాల వరలుడ బూరెలుండాల ఒరత్త బూర్లైతే బుల్బులం ఉంటాయి గారెలుండతో నా మీదెంత ప్రేమత బూర్లైతే బుల్బులం ఉంటాయి అంటే బాడ సురట గారు రాసిన లిరిక్ యాక్చువల్లీ అది. తనే ఇయర్స్ గా పాడుతున్నాడు అనమాట ఆ లిరిక్స్ రాసిస్తాను. సో అది నేను ఒకసారి వర్షం చూడండి, నేను వర్షం కూడా వాయిస్ కల్చర్ కూడా మీదే ఉండాలి, మీరు పాడండి అని చెప్పంటే డెఫినెట్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనమాట. నేచురల్ గా ఉంటది. అది స్మెల్ ఒకటి ఉంటుంది అనమాట, ఆ సాంగ్ స్మెల్. ఆ సాంగ్ లోకల్ స్పిరిట్ అది మిస్ అవ్వకూడదు ఎప్పుడు. కల్చరల్ మ్యూజిక్ లో దేనికి సంబంధించింది అదే చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఎవరు పాడితే బాగా అనిపిస్తుంది మీకు?
మీరు చేసే ఒక మ్యూజిక్ కి లేదంటే ఏదైనా మీరు వాళ్ళని డైరెక్ట్ చెయ్యాలి అని అనుకుంటే ఎవరిని చెయ్యాలి అనుకుంటారు మ్యూజిక్ సింగర్స్ లో? సింగర్స్ లోనా మ్మ్. నాకు మ్మ్. పర్టికులర్ సింగర్ మీద ఫేవరెట్ అని అట్లా ఏమి ఉండదండి. మ్మ్. ఒక ఫేవరెట్ అనుకునే ఏకైక సింగర్ బాలు గారు. ఎందుకంటే ఆ, ఆయన వాయిస్ లో లైక్ హీజ్ వాటర్, దేంట్లో ఎలా పోస్తే అలా అవుతుంది. ఏ హీరో కావాలంటే అలా ఆ హీరో మ్మ్. టర్న్ అవుతుంది. మీలాగా. సబ్జెక్ట్ లో ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ వాయిస్ మారిపోతుంది. మ్మ్. అలాంటి సింగర్ నాకు తెలిసి వరల్డ్ లో మళ్ళీ పుట్టాడు, పుట్టపోడు. వరల్డ్ లో అంటున్నాను, నేను నాట్ ఇండియా అంటున్నాను. మ్మ్. బాలు గారు లాంటి సింగర్ నాకు తెలిసి, నాకున్న ఊహకి, నాకున్న మెచ్యూరిటీకి, నాకున్న దాంట్లో నేను చెప్తున్నాను. బహుశా నాకు తెలియకుండా ఎవరైనా ఉండొచ్చు, నాకు తెలియదు. మ్మ్. నాకు తెలిసి అయితే ఒక మ్యూజిక్ అవగాహనతో నేను చెప్తున్నాను, అలాంటి సింగర్స్ మళ్ళీ చరిత్రలో పుట్టాడు. సో అలాంటి పుట్టాలని వ్యక్తిని మీరు కోరుకుంటున్నాను. ఎప్పుడో చిన్నప్పుడే మ్యూజిక్ డైరెక్ట్ చేసేసారు ఆయనకి సముద్రంలో ఏదో అంటారు కదా, రాయండి రాయండి ఆయనకి? అట్లా ఆయనకి అట్లా అట్లా అనమాట. కానీ ఈజ్ ఎ వండర్ఫుల్ సింగర్. ఆయన ఎమోషన్స్ కానీ ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. ఆయన మేల్ సింగర్స్ అనేది బాగా ఇష్టం. కాకపోతే నేను ఇప్పుడు ఎవరు పాడితే మీకు ఇష్టం అని మీరు అడిగారు. మ్మ్. ఎవరు నాకు సౌండ్ కొంచెం యూనిక్ గా అనిపించాలి, రెగ్యులర్ కాకుండా. మ్మ్. అది పెద్ద సింగర్ అయినా చిన్న సింగర్ అయినా నాకు సింగర్ అట్లా. అంతేనా? అవును. పాటకి సింగర్ ఒక సినిమాకి గానీ ఒక మ్యూజిక్ కి Hmm. ఈ సింగర్ పాడితే బాగుంటది అని అనుకోరా? సింగర్ పాడితే బాగుంటుంది అనుకుంటా, కానీ సింగర్ ఫేమ్ ఉంటే బాగుంటుంది అనుకో. ఫేమస్ సింగర్స్ పాడాలని. దానివల్ల యూజ్ లేదు. అంటే ఫేమస్ సింగర్ అంటే సింగర్ వాయిస్ సూపర్ అయితే నాకు నాకు అవసరం. కాకపోతే ఈ ఫేమస్ సింగర్ పాడితే సాంగ్ హిట్ అయిపోద్ది అనుకోవడం చాలా రాంగ్. చెత్త పాట చేసి ఫేమస్ సింగర్ పాడితే హిట్ అయిపోతుందా? కాదు కదా. చెత్త లిరిక్ రాసుకి హిట్ అయిపోతుంది కాదు కదా. సో సాంగ్ లిరిక్ అన్ని బాగుంటే, ఇంతమంది టెక్నీషియన్స్ పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేసి ఆ సాంగ్ ఎక్కడ పాడవకుండా, పాడు చేయకుండా నీట్ గా పాడగలిగితే సింగర్ లవ్లీ వాయిస్, కొత్త వాయిస్ ఒక యాడ్ చేసుకుంటే అది కొత్త కలర్ లో కనిపించిందంటే అది హిట్ అవుతుంది. అప్పటి నుంచి మీ రింగ్ చూస్తున్నాను నేను. సో మౌషిమ్ నేహా ఎలా ఉన్నారు? ఆల్వేస్ ఫైన్ అండి. సో మౌషిమ్ నేహాతో లవ్ జర్నీ ఎట్లా? అది ఎలా ఎలా అయిపోయిందండి అది కంప్లీట్ గా. ఎలా ఎలా అలా ఎలా ఎలా ఇద్దరు సింగర్సే కదా, తను కూడా మ్యూజిక్ లైఫ్ లో మ్యారేజ్ కాన్సెప్ట్ అనేది లేదండి యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా. మ్యారేజ్ కాన్సెప్ట్ లేనప్పుడు దాని తర్వాత వాళ్ళు తను రికార్డింగ్ కి వచ్చేవాళ్ళు, తను పాడే వచ్చేసేది. తను సింగరా ఫస్ట్ నుంచి? అంటే వెరీ గుడ్ సింగర్. yes yes తను నా దగ్గరికి రావడానికి మీ డైరెక్ట్ చేసిన దాంట్లో కూడా లింగ సాంగ్ కూడా తనే పాడింది. తను అప్పటికే బాలకృష్ణ గారు లాంటి వాళ్ళకి, బాలకృష్ణ గారికి, నిఖిల్ కి, తెలుగుకి, తమిళకి అప్పటికే అప్పటికే మీకు పరిచయం తను అయ్యేటప్పుడు ఇంకా చిన్నప్పటి నుంచి కెరీర్ స్టార్ట్ చేస్తుంది. ఓ తను మీ ఇద్దరు మంచి కెరీర్ ఓరియంటెడ్ అండి, అందుకే మీకు అట్లా కలిసింది. సో చెప్పండి, లవ్ స్టోరీ చెప్పండి ఫస్ట్. లవ్ స్టోరీ అంటే, లవ్ స్టోరీ అని చెప్పడం కన్నా ఫస్ట్ అంటే నేను మామూలుగా అందరితో కలిసి ఉన్నట్లే తనతో మాట్లాడుతూ ఎక్కువ వర్క్ మైండెడ్ గా ఉన్నాను. నేను కూడా నేను వర్క్ మైండెడ్ అందులోనే ఉన్నాను. సో తనతో కూడా అంటే చాలా మంచి అమ్మాయి అనిపించేది నాకు కూడా. సో మాట్లాడేవాడిని, కొంచెం అందరికంటే కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడాను తనతోటి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకునేవాడిని. అంటే ఒక్కొక్క ఏజ్ లో లవ్ ఒక్కొక్కలా ఉంటుంది. అంటే టీనేజ్ లో దాని సూపర్ ఉందిరా అది వేరే. ఒక ఏజ్ వచ్చేలాక అమ్మాయి బాగుంది కదా అని చెప్పండి. ఇంకో ఏజ్ వచ్చాక ఒక బాగా మంచి మెచ్యూరిటీ ఉన్న పర్సన్, ఇలా లైఫ్ జర్నీ చాలా నీట్ గా ఉంటుంది అలా అని ఒక క్లారిటీ వస్తుంది లైఫ్ లో. యు బోత్ లుక్ అడోరబుల్. అసలు ఇద్దరు ఎంత క్యూట్ గా ఉంటారు మీ కపుల్. మీ సో మచ్ అండి. అలాగా స్టార్ట్ చేసాం. తర్వాత వాళ్ళ ఫాదర్ కూడా హీస్ ఎ వండర్ఫుల్ పర్సన్. హీస్ ఎ డాక్టర్. వాళ్ళ ఫాదర్ చాలా వండర్ఫుల్ పర్సన్. ఆయన రిలీజన్ అంటే అసలు డోంట్ కేర్ అన్నటువంటి పర్సన్ ఆయన. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నాను నెక్స్ట్. మీరేమో షకీల్, సో ముస్లిం బ్యాక్గ్రౌండ్ అదంతా. అండ్ నేహా పేరు మౌషిమ్ నేహా ఫస్ట్ నుంచి ఉండేదా, తర్వాత పెళ్ళైన తర్వాత? నేను పెట్టింది ఏం లేదండి. ఏం లేదా? మౌషమి నేహా ఫస్ట్ నుంచి నేను తంది. మౌషిమి నేహా పాపం తన షోస్ ఏంటంటే మౌష్మి అని తనకి పలకడానికి చాలా మంది కష్టం అవుతుంది. సో తనకి ఎందుకు ఇది పలకడానికి కష్టం కొత్తగా అంటే నేహాలు తనకి బేసిక్ గా చిన్నప్పుడు నేహాగానే ఉండింది తన నేమ్. తను ఫస్ట్ నుంచి చిన్నప్పుడు వీటన్నిటిలో మౌష్మి అనేది తనకి ఏదో జాతక పరంగా తనకి పెట్టినట్టున్నారు ఫస్ట్ చిన్నప్పుడు. సో ఆ పేరు పెట్టుకుంటే ఇప్పుడు నేహాలు ఎక్కువ అయిపోయారు సింగర్స్. సో అయిపోయేటప్పుడు తనకు కూడా స్పెషలైజేషన్ ఉండాలంటే మౌష్మి నేహా అని చెప్పి సాంగ్ పెట్టారు, నేమ్ పెట్టారు. ఆ మౌష్మి అని చాలా మంది పలకడం రాదనమాట. మౌసిమి నేహా, మౌషిమి నేహా అట్లా మా తమ్ముడు అయితే మోహిని నేహా అని చదివాడు. ఎంతమంది సిబ్లింగ్స్? I have two brothers, younger brothers. Two younger brothers. పెద్ద మీరే పెద్దండి ఇంట్లో నుంచి. అమ్మ నేనే పెద్దండి ఇంటి స్ట్రక్చర్ ని మార్చానండి, స్ట్రక్చర్ ని మార్చాను యాక్చువల్లీ.
కానీ నేను బయట వచ్చాను కానీ నేను లైఫ్ లో నేను రెస్పాన్సిబిలిటీస్ అయితే నేను చేయని ఏంటంటే లైఫ్ లో డ్రింక్ అనేది నా లైఫ్ లో నేను అసలు బహుశా అది ఉంటదో కూడా లేదు తెలియదు లైఫ్ లో అసలు దాని జోలికి వెళ్ళలేదు. నేను నా లైఫ్ అండ్ ఈ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ తాగితే తప్ప నేను అట్లా అనట్లేదు. అంటే ఇంట్లో వాళ్ళు పెట్టిన నమ్మకం, ఎందుకంటే మీరు ఇంట్లో పెద్ద 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 అబ్బాయి ఏంటి ఇట్లా చేశారు కదా ఇంట్లో అంటుంటే ఇవన్నీ నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇంట్లో నుంచి పారిపోవడం ఒకటి చేశాను అంతే చేశాను తప్ప వీటిలో ఎక్కడైనా రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే నేను అలా చేయలేదు కాబట్టి మీరు ఇలా ఈ స్టేజ్ లో ఉన్నారు. అంటే ఇప్పుడు మందు తాగడం ఇదంటే నేను మిస్టేక్ అని అన్నాను. ఎందుకంటే మనకు కొన్ని కల్చర్స్ మనకి రాంగ్ అనిపించవచ్చు, కొన్ని కల్చర్స్ అందరికి బెస్ట్ అనిపించవచ్చు. కాకపోతే మన తల్లిదండ్రులు నచ్చదు కాబట్టి మనకు నచ్చదు. చదువు నచ్చకపోవడం పక్కన పెడితే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎంజాయ్మెంట్ కి ప్రియారిటీ ఇచ్చుంటే మీరు ఈ స్టేజ్ లో ఉండకపోయేవారు. ఇప్పుడు కూడా అండి స్టిల్ అండి నాకు నా లైఫ్ లో బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయడం అనేది ఇవై తెలియదండి యాక్చువల్ నాకు. ఇదే లైఫ్ ఇదే వర్క్ కొత్తది చేయడానికి. బట్ నేను ఎట్లా ఉంటానంటే ఒక బస్ స్టాండ్ లో వెయిట్ చేసిన పర్సన్ లాగే ఉంటాను లైఫ్. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం, మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు సూపర్. అండ్ మీకు తగ్గట్టే మీ వైఫ్ కూడా దొరికారు. అండ్ లవ్ స్టోరీ చెప్పలేదు, సగం చెప్పారు. అదే అలా స్టార్ట్ అయింది. స్టూడియోస్ లో మాట్లాడడం చేయడం, నాకు తనంటే లైక్ అన్న విషయం అయితే తనకి అర్థమైంది. సో వాళ్ళ పేరెంట్స్ మాది ఎట్లా వాళ్ళ పేరెంట్స్ నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్ అడిగారు, వాళ్ళ ఫాదర్ అడిగారు. వాళ్ళ ఫాదర్ అడిగారు అనమాట. మౌషి నేహాకేం లేదా ఫస్ట్ మీకిద్దరికి మాకు యాక్చువల్గా మీ సెపరేట్ జోన్ ఆఫ్ కానీ మాట్లాడుకోలేదు, మేము ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఎప్పుడు. ఓకే, ఎక్స్ప్రెస్ చేసుకోలేదు. చెప్పి అడిగిన తర్వాత ఇంట్లో అడుగుతాం చేస్తాను ఇట్లా అనగా అది లక్కీగా ఎట్లా అంటే లడ్డు కావాలా నాయన అన్నట్టు అలా అయిపోయింది అనమాట. సో అలా సెట్ అయ్యి అలా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. కాకపోతే మాకు ఫుల్ అండర్స్టాండింగ్ లైఫ్ ఉంది కాబట్టి దీంట్లో మాకు 99% గొడవలు ఉండవు. మరి మీ పేరెంట్స్ వాళ్ళ సైడ్ నుంచి ఫస్ట్ నుంచి వాళ్ళకి లైఫ్ చేస్తే కరెక్ట్ అంతేనా? అంతే. అంటే ఎందుకంటే నేను వెళ్ళి లైఫ్ ని మిస్యూజ్ చేయలేదు, ఎక్కడ వాళ్ళు బ్యాడ్ గా ఫీల్ అయ్యేటువంటి లైఫ్ లో అలాంటి పనులు నేను చేయలేదు. నేను నా లైఫ్ లో ఇప్పుడు రాంగ్ వే పట్టలేదు. సో అలాంటప్పుడు నేను చేస్తే వాళ్ళకి కరెక్ట్ గా అనిపిస్తుంది. మతాంతర వివాహం చేసుకున్నారు అంటే విత్ ఫ్యామిలీ సపోర్ట్, అది కూడా మీ లైఫ్ ని అసలు మీరు లైఫ్ ని లీడ్ చేస్తున్నారా, లైఫ్ మిమ్మల్ని లీడ్ చేస్తుందా? మన లైఫ్ ని మనమే లీడ్ చేసుకోవాలి అంతే. కానీ దానికి గాడ్ సపోర్ట్ కూడా ఉండాలి. అంటే మీరు అనుకుంటున్నారు ఒక స్టెప్ వేస్తున్నారు, బట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ యు టర్న్ సక్సెస్ ఇస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్. అది గాడ్ కి రైట్ అనిపిస్తుంది. రైట్ అనిపించినప్పుడు డెఫినెట్ గా మనం చేసేది మన మనసుకి రైట్ అనిపించింది సక్సెస్ అయిపోతుంది వర్క్. మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఫుల్ కాన్ఫిడెంట్ చేయండి, ఇది అయిపోద్ది అని చేయండి, అది అవుతుంది. అంటే మంచి ఉద్దేశంతో చేయాలి అంతే, కాన్ఫిడెంట్ కన్నింగ్ గా లేకపోతే సెల్ఫిష్ గా అట్లా కాకుండా. మన బాడీ పార్ట్స్ ని చూసి మనం నేర్చుకోవాల్సిన చాలా ఉందండి. మన బాడీ పార్ట్స్, మన కిడ్నీలు ఉన్నాయా ప్రపంచంలో, దాన్ని మించిన గొప్ప ఫిల్టర్ ప్రపంచంలో ఏదైనా ఉందా? లేదు. మన కళ్ళు దాన్ని మించిన గొప్ప లెన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయా? సో ఇంత వాల్యుబుల్ మన బాడీలో ఉన్నప్పుడు మనం ఎందుకు వాల్యుబుల్ పర్సన్ అవ్వకూడదు? సినిమాల నుంచి కూడా బ్రేక్ వచ్చినప్పుడు, కరోనా టైంలో అందరు ఇంట్లో కూర్చున్నప్పుడు యూ గేవ్ ఎ బిగ్ హ్యూజ్ సపోర్ట్, అందరికి కొంచెం ఒక జోష్ ఇచ్చిర్రు అనమాట. లాక్డౌన్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయండి, మంచిగా ఉండండి అని చెప్పి ఒక మీ వంతుగా మీరు ఒక కృషి చేశారు. సో ఆ పాట ఒకసారి పాడండి. చాలా క్రెడిట్ గోస్ టు సజ్జనార్ గారికి. సజ్జనార్ గారు ఆయన పాపం సూపర్ పర్సన్ అండి. నేను మీట్ అయిన పర్సన్స్ లో సిపి సజ్జనార్ గారు, అప్పుడు సిపి గారు ఆయన సూపర్ పర్సన్ అండి. ఎంత పర్సన్ అంటే ఒక డిపార్ట్మెంట్ లో అలా ఉండి సాధారణ ప్రజలకు కూడా నిరంతరం హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు. ఆయన థాట్స్ ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. నాకు ఆ రోజు సాంగ్ ఇలా చేద్దాం షకీల్, ఇలా మార్కెట్ లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఇలా చేయాలి, అందరూ ఇట్లా బయటకు వస్తున్నారు చేస్తున్నారు, కానీ ఎవరు హట్ అవ్వకుండా ఉండాలి సాంగ్ అని చేయాలండి. అంటే అందుకని మేము సాంగ్ చేయడం కూడా లైక్ శ్రీరామచంద్ర నేను కలిసి చేసాము ఆ సాంగ్. దానికి బిఫోర్ ఒక సాంగ్ చేసాము. అదేంటంటే 9 నెలలు అమ్మ గర్భములో, లాక్డౌన్ లో ఉంటే ఒక జన్మ, కరోనాను తరిమేసేదాకా లాక్డౌన్ లో ఉంటే మరో జన్మ, కన్నులకే అసలు కనబడని శత్రువుతో చేసే యుద్ధం, పోరాడు నువ్వు నీ సైన్యము, నీ ముందే ఉంది విజయం, ఒంటరిగా చేయు సమరం, నీ దేశం ఇచ్చింది పిలుపు, పోరాడి తీర్చుకో గెలుపు, జస్ట్ షూట్ అవుట్ కరోనా, బస్ ఘర్ మే రహో నా, జస్ట్ కిల్స్ అవుట్ కరోనా అని చెప్పి అన్నట్టు సాంగ్ అన్నమాట.
సూపర్. అది కూడా బాగుంది. ర్యాప్ ఉంది మళ్ళీ. ఇంకోటి ఏ కూడా. బంధం ఉందయ్యా డాక్టర్స్ తో పోలీస్ తో మన కోసం ప్రాణపణంగా పెడుతున్నారు, దేశమంతా ఒక్కటై చేసేది యుద్ధమని నువ్వు ఓ పౌరుడని కళ్ళు తెరుచుకుడు, లక్షణాలు నీలో ఉంటే లక్షణంగా ఇంటికి వెళ్ళి లక్షణంగా నువ్వు డాక్టర్ తో తుడిచేయరా నీ రోగము, నెగ్లెక్ట్ చేసావో బాధ్యతనే మర్చాను, కుటుంబాన్ని కరోనాకి బలి చేస్తావు నీ ఇష్టం, నీ నిర్ణయంతో ముడిపడింది అన్నట్టు. వెల్ చాలా చాలా బాగుంది. అండ్ నిజంగా చాలా యూస్ఫుల్. ఆ టైం కి అప్పుడు పబ్లిక్ ఎంత చెప్పినా వినకపోయే వాళ్ళు. ఇలాంటి సాంగ్స్ రావడం వల్ల అది చాలా షేర్ అయినాయి. ఆ సాంగ్ కూడా చాలా చాలా మందికి షేర్ అయ్యింది, చాలా పాపులర్ మీడియా అయింది. ఆల్సో నిజంగా మీడియా థ్యాంక్స్ కొన్ని విషయాలు బాగా సపోర్ట్ చేస్తుందండి మీడియా మటుకు. ఆంధ్రజ్యోతి వాళ్ళు కానివ్వండి, TV9 వాళ్ళు కానివ్వండి, అండ్ నెక్స్ట్ V6 వాళ్ళు కావండి, కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఆ టైంలో బాగా సపోర్ట్ చేశారు మనం చేసిన వర్క్, ప్రమోషన్ చేయడము. పాపం ఆంధ్రజ్యోతిలో 1 డేకి 30 times ప్లస్ వచ్చే సాంగ్ అది. అంటే అదంతా వాళ్ళు కూడా సేవ్ చేస్తున్నట్టే కదండి. సో సామాజిక పరంగానే కాకుండా రాజకీయంగా కూడా ఎంట్రీ ఇచ్చారుగా. ఏంటది నేను ఎక్కడ చేయాలి అదేంటది నాకు తెలీదు. సాంగ్స్ అదా యాక్చువల్లీ స్పెషల్లీ అది నేను ఇప్పుడు దాకా నేను ఎలక్షన్ సాంగ్స్ అనేది ఇప్పుడు టేక్ ఆఫ్ చేయలేదు, చేయలేదు. కాకపోతే ఈ మొన్న దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారితో మేము కలిసామన్నమాట. కలిసిన తర్వాత ఆయన థాట్స్ చాలా కొత్తగా యూనిక్ గా ఉన్నాయి అన్నమాట, నాకు బాగా నచ్చాయి. అది ఆయనకి పార్టీకి సాంగ్ చేస్తున్నా అనే ఒక విషయం కన్నా కూడా ఆయన వ్యక్తిత్వానికి ఒక నాయకుడికి సాంగ్ చేస్తున్నాను అన్న ఫీలింగ్ నాకు యాక్చువల్లీ. సో ఒక సినిమాలో హీరోకి ఎట్లయితే చేస్తారో పాలిటిక్స్ లో కూడా లీడర్స్ కి అట్లా ఎవరు చేస్తారు? కుల జనసేన మతం కూడా. ఉండకూడదు, తుడిచేయాలి అనే కాన్సెప్ట్ ఎవరికి ఉంటుంది, ఎంతమందికి ఉంటుంది? సో ఆయనకు ఉంది. నెంబర్ 2 ఏంటంటే అన్ని హిందూ, ముస్లిం, క్రిస్టియన్ వీళ్ళు ముగ్గురు కలిపి ఒకే రేవాడ్ లైక్ ఒకే శ్మశాన వాటికి అంటారు కదా, లైక్ అదే పెట్టడం అనేది ఎంత ఇది అంటే అది నాకు బాగా నచ్చింది. సో ఆయనలో ప్రతి ఒక్క ఎల్బీ నగర్ ని ఒక లగ్జరియస్ సిటీస్ గా మార్చేసేయాలి అనే ఒక కోరిక. అంటే కొత్త కొత్త థాట్స్, ప్రజలకు సేవ చేయాలనుకున్న మన డెఫినెట్ ఆటోమేటిక్ ఒక లవ్ అనేది ఏర్పడుతుంది కదా. సో అలాగా ఆయన కోసం నేను సో అట్లా జనసేనకు కూడా చేశారు, ఇంకో వైసీపీకి కూడా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఈ ఇయర్ చేస్తున్నాను అనమాట. ఐ థింక్ సాంగ్స్ రిలీజ్ అవుతాయి, చేశాను సోలో సాంగ్స్. సో అట్లా మొత్తానికి పొలిటికల్ గా కూడా ఎంట్రీ లేదండి, పొలిటికల్ సాంగ్స్ ఓకే. సో కమర్షియల్ గా పైసలు ఇస్తే చేస్తామంటారా? అట్లా నేను అసలు కమర్షియల్ నా ప్రొడ్యూసర్స్ తో అందరితో మీకు అందరు కాంటాక్ట్స్ కావాలి మీకు నేను ఇస్తాను. ఏ ప్రొడ్యూసర్స్ తో నేను కమర్షియల్ బిహేవ్ చేయలేదు. మీరు కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అని పేరు ఉంది కదా, డబ్బులు తీసుకోవాలి చేసే వర్క్ కమర్షియల్ అట్లా కాదండి. డబ్బులు అనేది నేను డబ్బుల కోసమే పనిచేయడం అది నాకు షోస్ చేసుకుంటే హ్యాపీగా ఫినాన్షియల్ క్రియేట్ అవుతుందండి. అది హ్యాపీ. కానీ మూవీ అనేది కొంచెం ప్యాషన్ తోటి చేస్తాము, బట్ ఫినాన్షియల్ కి నేను ఎప్పుడు అయ్యో నా ఓన్ మనీ కూడా రిటర్న్ పెట్టి చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. సూపర్. అది నా ప్రొడ్యూసర్స్ చెప్తారు, వాళ్ళే చెప్తారు ఎందుకు షకిల్ ఇంత మాకు ఇంత ఖర్చు పెట్టారు సార్, నీ కోసం కాదు, నా తర్వాత జనరేషన్ వాళ్ళు యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసేటప్పుడు ఓహో దీని నుంచి ఇది నేర్చుకోవచ్చు అనేది కావాలి సార్ నాకు. నేను మీరు ఇంత మనీ ఇచ్చారని ప్రపంచంతో నేను చెప్పలేను కదా సార్. ఆ విషయం ప్రపంచం ఇంత మనీ ఇచ్చారు అందుకే ఇంత చేశాను చెప్పలేను కదా సార్. నేను ఎందుకు చేయాలి, నేను చేసే పని పర్ఫెక్ట్ గా చేయాలి. ఆపర్చునిటీ ఈజ్ మై గాడ్. సో ఆపర్చునిటీ నేను సద్వినియోగం చేసుకుంటా తప్ప దుర్వినియోగం నేను చేసుకోను. దట్ ఈస్ మై సద్వినియోగం అని చెప్పాను. ఓకే సూపర్. ఒక ర్యాపిడ్ ఫైర్ చేద్దాం చిన్నది. డన్. ఓకేనా? మీ ఫేవరెట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్? దేవిశ్రీ ప్రసాద్. ఏ పాట ఇష్టం ఆయన? లైక్ బొమ్మనికి ఇస్తే నీలా ఉంది ఆ సాంగ్, జల 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 పాత అదొకటి, బ్రహ్మరంబకి నచ్చేసాను అంబరం సూపర్ చాలా ఒక మెడ్లీ అయిపోయింది, ఒకటి అందుకోండి మంచిది. భీమవరం చిన్నదని రామలింగో, అమలాపురం సెంటర్కి వచ్చా రామలింగ, రాబసు ఎక్కి వచ్చా రామలింగో, దారితను తెలకపోయే రామలింగో, లింగో లింగ జంతర మంతర జాదూ చేసే అందం నదిరవ లింగో, లింగో లింగో సన్నీ కూడా షాక్ అయిపోయే చూపే నదిరవ లింగో, లింగో లింగ బుగ్గల సిగ్గుల నడుముల హంగులు పట్టుకు వచ్చాను లింగో, కళ్ళల్లో కట్టుక జల్లో మళ్ళీ ఎట్టుకు వచ్చావో లింగో, లింగ 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 నా బాడీలో ఉన్నది స్వింగ్. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మీ ఫేవరెట్ హీరో? అంటే అల్లు అర్జున్. డాన్స్ బాగా ఇష్టం, వెస్టర్న్ స్టైల్. డాన్స్ కూడా చేస్తారా? అంటే నార్మల్ గా రాక్ స్టార్ కదా మీరు, ఎట్లాగో స్టేజ్ పైన ఉంటే మామూలుగా ఉండరు. చేస్తాం. సోను సూద్ గారితో పాట పాడినప్పుడు ఎంత బాగా చేశారు, ఎంత బాగా పాడారు. సోను సూద్ గారి మీద ర్యాప్ పాడారు కదా, చాలా బాగా వచ్చింది అది.
ఎస్పెషల్లీ అల్లు అర్జున్ గారి ఉమ్, ఆ డాన్సింగ్ స్టైల్ అంటే బాగా ఇష్టము. ఉమ్, మరి కాంట్రాస్ట్ గా ఇటుపక్క చూస్తే ఎన్టీఆర్ గారి స్టైల్ మళ్ళీ ఇంకోలా ఉంటది కదా కాంట్రాస్ట్. ఉమ్. ఇద్దరు ఆ, బాగా నాకు బాగా ఇష్టం అండి. అంటే యాక్షన్ స్టైల్ కూడా ఫన్నీ సో కామెడీ వాళ్ళిద్దరు మల్టీ స్టారర్ గా చేసినప్పుడు మీరు మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి. వెయిటింగ్. ఏ జోనర్ అంటే మీకు బాగా ఇష్టం? ర్యాప్ ఆర్ మెలోడీ ఆర్ ఎనీథింగ్? మెలోడీలో ర్యాప్ మిక్స్ అయితే బాగా ఇష్టం. మెలోడీలో ర్యాప్. నేను చేశాను యాక్చువల్లీ ఒకసారి శ్రీకాంత్ గారి సాంగ్ లో రారా ఫిలిం చేశాను. నీల నీలా ఓడివా నిల్లామల్ ఓడివా కుందనాల బొమ్మకి బొట్టే చేరవే అంతటి అందం చూసి నువ్వు నివ్వెరపోకులే దిష్టేది లేకుండా చుక్కై మారవే షీ దిస్ బ్యూటీ టై టా I'm very lucky boy, ba. She's my chanda mama. I'm very genius, mama. వావ్ వావ్ ఫెంటాస్టిక్, చాలా బాగుంది ఇట్లా. లైక్ అది తెలుగు లిరిక్స్ తమిళ్లో నీలా నీలా ఒడివా అంటే చందమామ రావే జాబిల్లి రావే ఓకే కొండెక్కి ఓకే రావే. ఓకే. తెలుగులో చంద్రుడిని తిరుగుతుంటాడు అనమాట తను. ఆహాహా. నీకంటే నా నా గర్ల్ ఫ్రెండ్ అందమైనది, సో దీన్ని చూసే నువ్వు అట్లా తయారయ్యావు, తన కనుబొమ్మలు చూసి కాపీ కొట్టి నువ్వు నెలవంకల్లా మారావు, అట్లా సాంగ్ లిరిక్ అనమాట అది. సో మీరు తమిళ్లో కూడా చేశారు కదా, ఇంకా ఏ లాంగ్వేజెస్ లో చేశారు? హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, ఇంగ్లీష్. ఇంగ్లీష్ అయితే అది ఆబ్వియస్లీ. రన్నింగ్ నడుస్తుంది ఒకటి. సో మీరు చేసిన ఇన్ని లాంగ్వేజెస్ లో ఒక లాంగ్వేజ్ కి మాత్రమే పర్మనెంట్ అవ్వాలి అనుకుంటే దేనికి అవుతారు? బేసిక్ పుట్టింది ఇక్కడే కాబట్టి మనం ఎక్కువ ఇక్కడ దీనికి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకంటే ప్రియారిటీ. అలాంటి ఇండియన్ నాకు స్టేట్ ఈ స్టేట్ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ నాకు. కాకపోతే ఎంతైనా తల్లి మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి తల్లి మీద వెళ్ళవు. అదే ఇష్టం లేదు అదంటే ఇష్టం అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర మన లైఫ్ స్టార్ట్ అవ్వాలి, పుట్టాలి, చేయాలి. సో అక్కడ నుంచి ఇది తల్లే కాబట్టి ఎక్కువ ఇష్టం ఉంటుంది. అంతేనా? ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇండియాని మొత్తానికి ప్రపంచానికి చూపించాలి ఇండియన్ మ్యూజిక్ లో. ఇప్పుడు ఇవాళ మైకేల్ జాక్సన్ గారు ఎలా ఉన్నారు, జస్టిన్ బైబర్ మార్కెట్ లో ఎలా ఉన్నారు, అలా ఒక ఇండియా నుంచి అలాంటి స్థాయిలో ఉండాలనేది నా కోరిక. అండ్ అట్లాంటివి ఏమైనా చేస్తున్నారా? లైక్ ఇప్పుడు చేస్తున్నాం, already. బిటిఎస్ కొరియన్ లోనే సూపర్ స్టార్ట్ చేసి అండ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది. ఫేమస్ సో అట్లాంటి ఏమైనా బ్యాండ్ ఉందా మీకు? డెఫినెట్ గా చేస్తున్నానండి, స్టార్ట్ చేశాను చేస్తున్నారా? యాక్చువల్లీ. నేను ఎందుకంటే మూవీస్ లోనే ఉండి కొంచెం ఎక్కువ దాని మీద పెట్టాను. సో కొన్ని రోజులు కొంత టైం దీనికి కూడా కేటాయిద్దాం అని చెప్పి పెట్టుకొని చేస్తున్నాను. సో అలా చేసి అన్ని మన ఇండియన్ లాంగ్వేజెస్, ఇండియాలోనే ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, యూ కెన్ లైక్ ఎక్స్ప్లోర్ ఆల్ ద లాంగ్వేజెస్ ఫ్రమ్ ఇండియా అండ్ షో ద వరల్డ్. వాళ్ళకి చూపించండి మనం అంటే ఏందో. డెఫినెట్ గా అండి. గుడ్. సో ఇప్పుడున్న లైఫ్ తో మీరు సంతృప్తి చెందారా లేదా? ప్రొఫెషన్ గా నాకు ఇంకా నేను రీచ్ అవ్వాల్సిన చాలా ఉంది ప్రొఫెషన్ వైజ్. అది డైలీ అనేది మానవుడు ఆశాజీవి అంటారు చూసారా, ఇది ఆశాజీవి కాదు, ఇది నా శ్వాస. అది నేను అది చేయాలనుకుంటున్నాను. సో అది రీచ్ అవ్వాలనుకుంటున్నా. రీచ్ అయ్యాక అఫ్ కోర్స్ మూవీస్ చేసుకుంటూ చేస్తున్నాను అలానే కాదు, నిరంతరం అది డెవలప్ అవుతూ వెళ్ళాలనేది నా. సూపర్ సూపర్. మీ ఫస్ట్ పేమెంట్? ఫస్ట్ మూవీ అప్పుడు కూడా నేను ఒక మూవీ అనే కాదు, లైక్ ఎనీ జాబ్ యు గాట్ ఫస్ట్ పేమెంట్? 500 అనుకుంటాను, 500 అనుకుంటా. ముంబైలోనా? ముంబై. సో మ్యూజిక్ కాకుండా మీరు చేసిన పార్ట్ టైం జాబ్ ఏది? ఇంకా అదే పెట్టానండి, స్టూడియోస్ లో పార్ట్ టైం జాబ్ అంటే ఇంకా స్టూడియోలోనే వర్క్ చేయడం. అది జాబ్ లా చేరాను కానీ, బట్ నేను చేసిన జాబ్ కోసం కాదు, అబ్జర్వేషన్ కోసం చేరాను యాక్చువల్లీ. అది చేయాలి ఎందుకంటే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అక్కడ వచ్చి పని చేస్తున్నారు. శివమణి గారు వచ్చి అక్కడ ప్లే చేస్తున్నారు. అసలు ఏంటి వీళ్ళు కప్ మ్యూజిక్ స్టైల్ ఎలా ఉంటుంది అని నేను మైండ్ అంతా మొత్తం అక్కడే మ్యూజిక్ మ్యూజిక్ మ్యూజిక్, ఇంకేం లేదు మైండ్ లో. ఎందుకండి ఇప్పుడు ఏదైనా వర్క్ చేసినా కూడా ఆ డే గడిచిపోతుంది, వర్క్ చేయకపోయినా ఆ డే గడిచిపోద్ది. ఆ గడిచిన డే వాల్యుబుల్ డే అయి ఉండాలని నా ఇది. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు తెలుగులో? తెలుగులో ఫేవరెట్ అంటే క్రియేటివిటీ స్కోప్ లో చెప్తున్నాను, లేకపోతే ఇష్టమైన డైరెక్టర్ అని చెప్పి. వ్యక్తిగతంగా ఎవరు ఇష్టం? వ్యక్తిగతంగా అంటే నాతో పనిచేసిన డైరెక్టర్స్ గురించి అఫ్ కోర్స్ నాకు క్రియేటివ్ గా రామ్ గోపాల్ వర్మ గారు అది నెంబర్ 1. రాజమౌళి ఇష్టమా, రామ్ గోపాల్ వర్మ ఇష్టం? యాజ్ ఎ డైరెక్టర్స్ వైజ్ గా ఇద్దరు ఇష్టమే, కాకపోతే ఇద్దరు బెస్ట్ క్రియేటర్ ఎవరంటే వర్మ గారు అంట. రాజమౌళి కంటే బెస్ట్ క్రియేటర్ రామ్ గోపాల్ వర్మ. 100% అండి, అది 100%. 100% ఇది రాసుకోండి, 100% వైరల్ అయిపోతుంది. కాదు, వర్మ గారు ఈజ్ వండర్ఫుల్. అంటే
ఆయన వే ఆఫ్ స్టైల్ వల్ల ఆయన ఎందుకు అలా అలా ఆయన మాట్లాడే ప్రతి ఒక్క మాటలో గేమ్ ఉంటదండి. ఉమ్, బేసిక్‌గా ఏందంటే, ఆ గేమ్ ఆయన ఇప్పుడు ఆడకపోతే మార్కెట్‌లో సస్టైన్ అవ్వడం కష్టం. ఉమ్, ఎందుకు గేమ్ అంటే, ఇప్పుడు వర్మ గారు నార్మల్‌గా సినిమా చేసిన ఆయనతో బ్యాచ్ గ్రూప్ ఉన్నోళ్ళు ఇళ్లలో ఖాళీగా ఉన్నారు. ప్రస్తుతం జర్నీ ఆయన కింద పనిచేసిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు ప్రస్తుతానికి. వర్క్ వర్క్ చేసిన చాలా మంది. ఆయన ట్రెండ్‌లో ఇంకా ఎందుకున్నాడు? ఇప్పుడు జనరేషన్ 16, 17 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆయన గురించి డిస్కస్ ఎందుకు చేసుకుంటున్నారు? రాంగోపాల్ అన్న పదం మన బ్యాచ్‌కి ఎలా బేసిక్‌గా ఆయన బ్యాచ్ జోనర్స్ అంతా మనకు గుర్తులేదు డైరెక్టర్స్. ఆయన ఉమ్. జోనర్‌లో ఉన్నటువంటి డైరెక్టర్, ఆయన గ్రూప్‌లో ఉన్నటువంటి డైరెక్టర్స్. ఆయన ఎందుకు గుర్తున్నారు? అక్కడే ఆయన జీనియస్ అని నాకు అర్థం కావట్లేదు. సో, ఇలాంటి కాంట్రోవర్షియల్‌గా ఆయన లేకపోయి ఉంటే, మాట్లాడకపోయి ఉంటే, ఆయనకు కూడా తెలుసు ఎదుటోళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే విషయం. ఆయన తెలియకుండా క్లారిటీ ఎలా ఉంటది? క్రియేటర్ ఉమ్. కదా! సో, ఆయన ట్రెండ్‌లో ఉండాలని ఆయన కాన్సెప్ట్‌లో ఆయన ట్రెండ్‌లో ఉంటున్నాడు. అదే ఆయన ఇది. ఆయన పెట్టే బ్లాక్స్ కానీ, ఫ్రేమ్ కానీ, ఆర్ఆర్‌కి ఇచ్చే స్కోప్ కానీ నేను చూస్తాను. అండ్ మీరు బడ్జెట్ వైస్‌గా చూసి పెద్ద డైరెక్టర్, చిన్న డైరెక్టర్ చూస్తున్నారు గానీ, బడ్జెట్ వైస్‌గా రాజమౌళి గారి సినిమాలు పెద్దవి ఉండొచ్చేమో కానీ, ఉమ్. క్రియేటివిటీ వైస్‌గా వర్మ గారి పెద్ద. రాజమౌళి గారి కంటే వర్మ గారి క్రియేటివిటీలో ఎక్కువ. 100% అది. దట్ ఈస్ మై నేను ఒపీనియన్. కాదు. నా ఒపీనియన్ కాదండి. ఉమ్, నాకు తెలిసి డైరెక్షన్ మీద గ్రిప్ ఉన్న ప్రతి ఒక్కరు ఆ క్లారిటీ ఉంటుంది నేను అనుకుంటున్నాను. ఇది రాంగ్ అయితే కాదు 100%. రాజమౌళి గారు సూపర్. ఉమ్, నేను దాన్ని నేనేమనట్లేదు. కాకపోతే క్రియేటివిటీ వైస్‌గా వర్మ గారు నాకు నాకు ఉమ్. అనిపిస్తారు ఎక్కువ. అండ్ క్రియేటివిటీ వైస్‌గా అంటే లైక్ చిన్న బడ్జెట్‌లో కూడా ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో నంబర్ 1. ఓ, అందవికారమైన అమ్మాయిని కూడా ఎలా చూపిస్తే అందం కనపడుతుందని పల్స్ తెలిసిన వ్యక్తి వర్మ గారు. ఆయన అందవికారమైన అమ్మాయిని తీసుకోడు కదా అసలు. మీకు అలా కనపడతారు. ఆయనకు అందవికారంగా కాళ్ళు బాగుండాలంటారు, తొడలు బాగుండాలంటారు. హ్మ్. సో ఆయనకు అన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. మీరు చూసారా అందరూ ఎవరు ఏం బాగుండాలంటే ఫేస్ బాగుండాలంటారు ఆ, బేసిక్ గా. మరి కాళ్ళు బాగుండాలి, తొడలు బాగుంటానంటే ఆయన యాంగిలే డిఫరెంట్ ఉంది కదా. అంటే బేసిక్ ఏంటంటే నేను వ్యక్తిగతంగా క్యారెక్టర్ వాళ్ళ మార్కెట్ లో ఏంటి వాళ్ళని జడ్జ్ చేసేంత కెపాసిటీ క్యాపబిలిటీ నా దగ్గర అయితే లేవు కానివ్వండి. ఆ, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ నార్మల్ కామన్ ఆడియన్ గా నాకు చూస్తున్నప్పుడు ఒక జీనియస్ లాగా అనిపించేది. ఒక ఫిలిం లో ఏదో ఉంటుందండి, ఒక అమితాబ్ బచ్చన్ గారి ఫేస్ మీద అలా క్లోజ్ వెళ్తే బంద్ చేయమని చెప్తే ఉమ్, క్లోజ్ మీద వెళ్తుంది, మొత్తం షట్టర్స్ అన్ని క్లోజ్ అవుతాయి. దాని క్లోజ్ అయిపోతే కట్ చేస్తే మళ్ళీ బంద్. అదే బంద్ ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ చేయాలంటే ఏమవుతుంది, లాక్స్ ఆఫ్ రూపీస్, క్రోడ్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు అవుతుంది. ఉమ్. అంటే క్రియేటివిటీ అంటే అదే అంటున్నాను. కొన్ని విషయాల్లో మటుకు హీఈస్ వెరీ వండర్ఫుల్ క్రియేటర్ అని నా ఫీలింగ్. రాజమౌళి గారి కంటే రామ్ గోపాల్ వర్మ గారు క్రియేటివ్ అంటున్నారు. క్రియేటివ్ అంటే రాజమౌళి గారు మన మన సే- మన మన ఓకే, మన మూవీని వరల్డ్స్ వరకు రీచ్ అలా చేశారు. వద్దు ఇంకా వద్దు No, no, no. వద్దు, మీరు చెప్పేసారు, మేము బ్లాక్ నేను చేసేసాం. యాక్చువల్లీ మభ్య పెట్టే మనిషి టైప్ ఆఫ్ జోనరే మాట్లాడను. అలా మాట్లాడే బదులు ఇది మాట్లాడను. క్లియర్ గా నాకు తెలిసింది నేను చెప్పాను అనమాట. ఓకే, నాకు ఓకే, తెలిసిన ఐ గాట్ ఇట్. ఓకే, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? జాక్పాట్ రాజా అని ఒక ఫిల్మ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఉమ్, ఐ రివీల్ లైక్ ప్రెస్ Soon మీట్ ఆ? పెట్టి రివీల్ చేయాలని నాకు సో దేశం కోసం ఎంతో చేసిన సోను సూద్ గారి కోసం ఒక పాట పాడారు మీరు, ర్యాప్. అవునవును. చాలా అసలు ఆయన ముందే ఆయన కోసం ఒక పాట పాడారు. హౌ హీ ఆ. ఫెల్ట్ అండ్ ఆ పాట ఏంటి? అది అప్పటికప్పుడు చేసాం యాక్చువల్లీ ర్యాప్ లాగా. అది కూడా స్పాంటేనియస్ గా నేనా? मैंने तुमसे जो कहता हूँ कहानी है एक हकीकत की जर्नी అంటాడు. ఉమ్, లైక్ कितना सोना है सोनो तुम्हारा दिल हमने माना तूने जीता हमारा दिल देश की आंसू पोंछा तूने हर घर की गरीबी मिटाया तूने we love you Sonu, we love you Sonu, we love you Sonu, da na 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 na, we love you Sonu, we love you Sonu, we love you Sonu, like వావ్, నిజంగానే ఆయన దేశంలో ఎంత మంది కన్నీళ్లు తుడిచాడు. ఎంత వెళ్ళిపోయి కూర్చుండిపోతాడు అసలు ఎక్కడైనా సరే, చాయ్ బండి వాళ్ళ దగ్గర కూర్చుంటాడు. మనల్ని ఎటు వెళ్ళినప్పుడు ఆపిల్స్ అమ్ముతున్న అబ్బాయి దగ్గర కూర్చొని ఆ తీసుకుంటాడు. లైక్ హీస్ ఎ గాడ్స్ గిఫ్ట్ టు ఇండియా. మీకు ఇంకో విషయం తెలుసా, మనకి సోను సూద్ గారు కోవిడ్ అప్పుడు మనకి కనపడిన ఒక టైప్ ఆఫ్ ఇది, అవును, కానీ కనపడకుండా చాలా మందికి హెల్ప్ చేసిన వ్యక్తి. కానీ కొన్ని హెల్ప్స్ ని రిసీవ్ చేసుకొని వెళ్ళిన స్టార్, ఇంకో స్టార్ ఉన్నారు మనకి బాలీవుడ్ లో, హీజ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అవును, మెగాస్టార్ చాలా చిరంజీవి చాలా గారు చాలా చాలా obviously. చేశారు ఆయన ఆ ఆయన టైంలో. కోవిడ్ టైమ్ లో కూడా చాలా చేశారు. ఆక్సిజన్ సిలిండర్స్ ఎంతో హాస్పిటల్స్ కి కానీ పంపించారు. కొన్నిసార్లు పాపం బాధేస్తుంది ఆయన విషయం. ఆయనకేమో పబ్లిసిటీ ఇష్టం లేదు ఈ విషయాల్లో. కాకపోతే బయట మార్కెట్ లో అది చాలా ఆయన చాలా చేశారు యాక్చువల్లీ. నాకు తెలిసినంత వరకు, అంటే నాకు తెలిసిన కొంతలోనే చాలా తెలుసు. ఐ థింక్ బయట Exactly. ఇంకా తెలియని చాలా ఉందని నా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సోషల్ సర్వీస్ కి ప్యాకేజ్ అన్నమాట.
ఈవెన్ ఆ! రామ్ చరణ్ గారు కానివ్వండి, ఉపాసన గారు ఇప్పుడు ఆ! ఆవిడైతే ఇంకా జంతువులకు కూడా ఎంత ప్రేమగా తీసుకుంటారంటే ఇంకా మనుషుల గురించి చెప్పనక్కర్లేదు. ఓన్లీ నాకు ఎస్పెషల్లీ యెస్. ఆయన చేసిన హెల్పింగ్ నేచర్ అనేది నాకు బాగా ఇష్టం. అంటే నాకెవరైనా అండి హెల్పింగ్ నేచర్‌తో ఎగ్జాక్ట్‌లీ. ఉంటే ఇష్టం అంతే. అవును. అలా ఆ టైప్ ఆఫ్ జోనర్ నాది. సూపర్బ్! సూపర్బ్! ఆ! సో అండ్ 'ఇండియా దిస్ ఈజ్ మై ఇండియా' అనేసి ఒక పాట పాడారు కదా! హోమ్. This is my India. This is my India. This is my India. I'm loving you. I'm for the few. I chakra. He's my fruit. I'm just so ready when the stars are proud to say, and once again, Indian. Oh, I'm an Indian. Oh, I'm an Indian. Oh, I'm an Indian. Indian, oh, I'm an Indian. Oh, I'm an Indian. Oh, I'm an Indian. వావ్! ఫెంటాస్టిక్. Mhm. కన్‌ఫ్యూజ్ అవ్వరా అండి? మీరు వెంటనే ట్విస్ట్ అయిపోతారు. తమిళ్ కూడా పాడతారు కదా! Ah, అన్ని లాంగ్వేజెస్ అంటే ఈవెన్ బాలు గారు కూడా అట్లనే పాడుతుండే. ah, లైక్ ఆయన ఏ లాంగ్వేజ్ అనేది ఇప్పటికీ చాలా మందికి డౌట్ అన్నమాట. ఆయనది ah. ఎక్కడ ఏంటని. కొంతమంది తమిళ్ అనుకుంటారు, కొంతమంది కన్నడ అనుకుంటారు. నాకు సో నేను కన్నడ అట్లనే మీకు పాడినప్పుడు కూడా అందరూ నాకు తెలుగు అని ఎప్పుడు అనుకోలేదు. అవును. సో దట్స్ వాట్ మీరు హ్మ్. అన్ని అంత ఈజీగా వాడేస్తారు. ఈవెన్ ఫస్ట్ సాంగే గిరిజనులది ఏదో పాడారు కదా! అది అది సో ట్రైబల్స్ ఆ! కొంచెం ట్రైబల్ సాంగ్. ఆ లాంగ్వేజ్ అంత ఈజీగా ఎట్లా నేర్చేసుకుంటారు మీరు? అంటే అది అందులోనే ఉంటాం కాబట్టి చాలా హ్మ్. ఈజీ. ఇప్పుడు మీరు యాంకరింగ్ ఎలా చేస్తారని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మరి ఎలాగో మీరు అందులో ఉంటారు కాబట్టి సో దానికోసం 24 అవర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అది చాలా ఈజీ అయిపోతుంది. అంతే. సూపర్. ఆ! సూపర్. అండ్ మీ ఫేవరెట్ సాంగ్ ఏదైనా పాడండి. నా ఫేవరెట్స్ మీ అండి. ఫేవరెట్ సాంగ్. హ్మ్. మీ ఫేవరెట్ హీరోదైనా పర్వాలేదు. హ్మ్. మీ ఫేవరెట్ హీరో 'రామ్ గోపాల్ వర్మ'దైనా పర్వాలేదు. డైరెక్టర్ అంటే డైరెక్టర్ కాదు. మీకు ఫేవరెట్ హీరోలానే ఇష్టం కదా ఆయన. అట్లని హీరోలా అని కాదు. బయట. నేను డైరెక్షన్ వైస్‌గా నేను డైరెక్షన్ టెక్నికల్ వైస్‌గానే చెప్పాను తప్ప కొన్ని అంటే కొన్ని అంటే టెక్నికల్ వైస్‌గా ఐయామ్ టాకింగ్ అబౌట్ హిమ్ యాక్చువల్లీ. ఓకే. వేరే అంటే కొంచెం మంది అంటే పాపం టెక్నికల్‌గా బావుంటాడు గానీ బయట ఆ వ్యక్తిత్వం బాగోదా? ఆయన మనసుని ఎదుటి జనాలకి మనసులో బాధ కలిగించి మనం ఎక్కే స్టెప్సే కరెక్ట్ కాదని నా ఫీలింగ్ యాక్చువల్లీ. హ్మ్. ఆయన చేసే క్రియేటివిటీగా హి ఈస్ సూపర్. క్రియేటివ్‌గా ఎక్స్‌ట్రీమ్. కానీ ఎదుటోళ్ళని బాధ కలిగించే విషయంలో మటుకు మనం హ్మ్. పైకి ఎదగొచ్చండి. ఎలా ఎదగొచ్చు? ఎదురు నొప్పించి కాదు. అంటే బేసిక్‌గా నాకు పాపం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మంది సక్సెస్ అవుతున్న పిల్లల్ని తీసుకొచ్చి బ్యాచ్ కొత్త అవుతారు. వాళ్ళేదో హ్మ్. పాపం ఎక్కడో చిన్న లైఫ్ నుంచి సక్సెస్ అవుతుంటారు. వాళ్ళని తీసుకొచ్చి చాలా మంది ఇంటర్వ్యూస్‌లో నీ ఫేస్‌కి ఇది అవసరమా? నీ ఫేస్‌కి అలా మాట్లాడడం అనేది అది ఎంతవరకు హ్మ్. రైట్ అనేది నాకది నచ్చదనమాట. సో ఏదో అడిగారు కదా! సాంగ్ ఫేవరెట్ సాంగ్. సాంగ్. ఆ! ಅನಿಸುತ್ತದೆ ಯಾಕೋ ಎಂದು ನೀವೇಲೆ ನನ್ನವರೆಂದು ಮಾಯದ ಲೋಕದಿಂದ ನನಗಾಕೆ ಬಂದ ಪರಿತು ಆಹಾ ಎಂತ ಮಧುರ ಯಾತನೆ ಕೊಲ್ಲು ಹುಡುಗಯೊಮ್ಮಿನಂದ ಆಕೆ ಸೋಮಗೆ అనిಸುತ್ತದೆ యాకో విందు ఇదే పాట తెలుగు. ఎదుట నిలిచింది చూడు జలతారు వెన్నెలేమో ఎదను తడిమింది నేడు చినుకంటి చిన్నదేమో మై మరచిపోయా మాయలో ప్రాణమంత మీటుతుందే వానవీణలా ఎదుట నిలిచింది చూడు. ఫెంటాస్టిక్. మరి తమిళ్. నాదే సాంగ్ ఉంది. 'రన్ టు ద తమిళ్' సాంగ్ ఉంది. పాడండి. అలాగే జముకు చక్కారే బీడా పొట్టాచే ದಿದಿರಿನ ಪೋಟುಟ್ಟಾಲೆ ஒரு ಗುಂಡೆ ಧೂಮ್ದಲಾಚೆ అబ్బోయేదాచే దిదిరిన పోటుట్టాలే ஒரு గుండె చికెన్ ముట్టడిచే కికెన్ ఎక్కడిచే కిల్లాస్ గల్లాస్ అయిపోయినచే పట్టా పొట్టడిచా కిక్క ఎక్కడిచా మొత్తమా ఇవన తట్టి తొగడిచి అరయ బుజ్జి కన్న నీ ఎల్వకున్న తోలే కిడిచి ఉన్నే తొట్టి సైడ్లే జారి జారి పింజపళమే తోనియావుదు తందారానే. వావ్! ఫెంటాస్టిక్. మలయాళం చేసారా ఏమన్నా? ఆ మలయాళం టచ్ చేయలేదు. అంటే చేశాను గానీ ఆ లిరిక్ గుర్తులేదు నాకు యాక్చువల్లీ.
అంటే చేశారు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అందులో Hmm. ఒక 2 సాంగ్స్ నేను చేశాను వేరే ఫిల్మ్స్ కి. వావ్ అట్లా లిరిక్ నాకు ఇక్కడ తెలుగులో చేస్తే మళ్ళీ లిరిక్ అట్లా రాశాను హిందీ ఇంగ్లీష్ మలయాళం తమిళ్ ఏమైనా మరాఠీ ఏమైనా చేశారా? లేదు మరాఠీ ఇప్పుడు చేస్తున్నాను కొత్తది ఒకటి ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చే వరకల్లా అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ అయితే మాక్సిమం కవర్ యా చేసేస్తారు. డెఫినెట్లీ మొత్తం. అది తప్ప ఇంకేముందండి ఇదే ఉంది దాంట్లోనే చేయాలి దీంట్లోనే వెళ్ళాలి అది తప్ప ఇంకేం అందుకనే నిరంతరం అందులోనే ఉంటాయి. ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మంచి పాటలు పాడినందుకు, ఇంత మంచి విషయాలు చెప్పినందుకు.